ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. నన్ను సహోదరుడు కృష్ణ గారు, తను కూడా ఇంటర్నేషనల్ మినిస్టర్, సువార్తను ప్రకటిస్తూ ఉంటారు అనేక దేశాల్లో, మహమ్మదీయ దేశాల్లో. వారు నన్ను తర్జుమా చేయమని కోరారు. వాస్తవంగా తనను ఎవరో అమెరికన్ సిస్టర్ అడిగారంట, ఎడ్వర్డ్ కుంటం గారి వర్తమానాన్ని తర్జుమా చేయమంటే నేను నిన్న రాత్రి విన్నాను. నాకు అనిపించింది యాక్చువల్లీ 2 ఫోన్లు, ఒక దాంట్లో వింటూ ఒక దాంట్లో చేయాలనుకున్నాను. నా దగ్గర 2 ఫోన్లు లేవు. అయితే శామ్యుల్ ప్రతి ఆదివారం షూటింగ్ రికార్డింగ్ చేస్తున్నాను కనుక ఈ థాట్, ఈ వర్తమానం మన బైబిల్ కాలేజ్ కూడా యూజ్ అవుతుంది, మన ఛానల్లో ఉన్న విశ్వాసులకు కూడా యూజ్ అవుతుందని ఇలాగ చేయడం అవుతుందండి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి భారతదేశంలో చాలా కఠిన పరిస్థితి వచ్చింది. చాలా nowadays we have very tough time in India to share or to say I'm a Christian. పరిస్థితి వచ్చింది. మీకు ఒక విచిత్ర విషయం చెప్పాలి. ఏంటంటే ఈ ప్రపంచంలో 256 దేశాల్లో మనుషులు ఉన్నారు. అయితే ఈ దేశాల్లో క్రైస్తవుల్ని బాగా హింసించేటువంటి దేశాలు ఏంటి అని ప్రతి సంవత్సరం కూడా 50 దేశాల జాబితా రిలీజ్ చేస్తారు. And every year in 250 countries they have a list, they release that which countries will trouble or make suffer or persecute Christians. They release a country's list. ఈ దేశాల జాబితా రిలీజ్ చేస్తారు. 2017 సంవత్సరం రిలీజ్ చేసిన జాబితాలో మొట్టమొదటిసారిగా భారతదేశం మొదటి 50 దేశాల్లో ఒక దేశమైంది. In 2017, the list which they have released, India has become one of the country which persecutes in India. ఇదివరకు ఎప్పుడు లేదు. Earlier there was no persecution in India for Christians. దేశంలో క్రైస్తవులకి బాగా సానుకూల పరిస్థితి ఉండేది. అయితే and for the Christians we had a time where they can really show sympathy to allow to share the gospel. ఈ సంవత్సరాలుగా అది పోయింది. అయితే పోయిన సంవత్సరం and as the years are passing we are not having that kind of sympathy or people's acceptation for the gospel. రిలీజ్ చేసినటువంటి ఆ జాబితాలో సిరియా దేశం 13లో ఉంటే, సౌదీ అరేబియా 12లో ఉంటే, భారతదేశం 11వ స్థానంలో ఉంది. And in that list Syria has become in 13th list, and 12th number was Saudi Arabia, and India has become 11th in that 50 countries which usually persecute Christians. అరేబియా 12లో ఉంటే భారతదేశం 11వ స్థానంలో ఉంది. అంటే మనము బొమ్మలు చూస్తున్నటువంటి సిరియా దేశం కంటే అతి ఎక్కువ కిరాతకం క్రైస్తవత్వం మీద చూపించేది భారతదేశంలో. And though we see so many videos and photos about Syria, but more than that, more of persecution is there in India. చాలా మంది సౌదీ అరేబియా అంటే భయపడతారు. ఎందుకంటే అక్కడికి బైబిల్ కూడా తీసుకుపోవడానికి లేదు. Many people get scared the moment they hear Saudi Arabia because they were not even allowed to take the Bible. అయితే దానికంటే ఘోరమైన దేశం మన భారతదేశం. And more dangerous nowadays is India. జాబితాలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే 2017 సంవత్సరంలో ప్రతిదినం సగటున 6 క్రైస్తవులను చంపేశారు. And in 2017 what they have the list and what statistics they have given is 6 people are killed, 6 Christians missionaries are killed in India. 500 క్రైస్తవుల్ని 2500 మంది క్రైస్తవుల్ని భారతదేశంలో చంపేశారు. In 2017 alone they have killed 2500 Christian missionaries or Christians. ఈ మాటలు మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు. I am not telling these things to make you to get scared. చెప్తున్నానంటే రానున్న దినాల్లో మీరు క్రైస్తవులుగా కొనసాగాలంటే మీరు దిల్బర్ మాట్లాడాలా. And in the coming days, if you want to be a Christian, you should really be open a Christian. If I die also, it's okay. I will die for the Lord. You need to stand for the Lord.
అలాంటి మనసుంటేనే సాధ్యమవుతుంది. If you లేకపోతే have లేదు. that kind of mind, then only it is possible. యేసు ప్రభు వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాగంటే Jesus Christ also spoken very clearly. అయితే మీరు వేడిగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. You need to be hot or neither you need to be cold. మధ్యలో ఉంటే కనుక నాకు పనికిరాదు. And if కాబట్టి you ఈ దినం stay in between, you'll not be useful unto me. అలాంటి స్థితిగతుల్లో యేసయ్య మనకి నేర్పించేటువంటి పాఠం ఏంటి? యేసయ్య మన నుంచి ఎలాంటి జీవితాన్ని ఆశిస్తున్నాడు? What is the lesson that Jesus Christ is teaching us, and what kind of a life he is expecting from us? దాన్ని మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. We will అయితే see today మీకు from the Bible what kind of life and what kind of teaching Jesus is యేసు giving. ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? Why- ఎందుకు వచ్చారు సార్? మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చారు. Why Jesus Christ has come into this world? You might say, why he has come, sir? He has come to redeem us from the sins. అందరూ అనేది నిజమే. యేసయ్య మన పాపాలు తొలగించడానికి, మనకి రక్షణ కలిగించడానికి ఆయన కష్టపడి చేసింది 3.5 రోజులు మాత్రమే. 3.5 రోజులు. And in order to save us, in order to give us, redeem us, 3.5 days, he has really worked hard, or he has done the salvation work. 3.5 రోజుల్లో ఆయన అతి భయంకరంగా కిరాతకంగా చంపబడ్డాడు. ఆయన సమాధి చేశారు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. And అయిపోయింది. 3.5 days he was terribly tortured and he was crucified and he has rose again. And 3.5 days it's over. 3.5 దినాల్లో రక్షణకి కావాల్సినటువంటి విషయాలన్నీ అయిపోయాయి. And అయితే 3.5 days, whatever need of a salvation he has done. దానికి ముందు 3.5 సంవత్సరాలు కష్టపడి ఒక పని చేశాడు. And- అది ఏంటి అనంటే For that before he has done a hard work. 12 మందిని ఏర్పరచుకొని ఆ 12 మందిని శిష్యులుగా తయారు చేశాడు. And he has chosen 12 people and he made them as the disciples. అని అంటే కనుక ఇప్పుడు మనం కనుక గారెలు వేస్తున్నాం అనుకోండి, గారెలు 1000 For example, if we are making hot donuts, ముందు ఏం చేస్తారు తెలుసా? గారెలు ఉడికిన తర్వాత దాన్ని ఎక్కడేయాలో ముందు మనం ఒక బొగన రెడీ చేసుకుంటాం. అవునా కదా? after frying the hot donuts, we will prepare a vessel first where to, after the fry, where to keep this hot donuts. లేకపోతే దాన్ని ఎక్కడేయాలో అర్థం కాదు. అవునా కదా? అయితే పాలు పితకాలంటే ముందు ఒక బొగన రెడీ చేసుకొని పోవాలి. So even to milk the milk, so what we need a vessel, and then we need to go to press the milk. దేవుడు కూడా చేసింది అదే. 3.5 సంవత్సరాలు ఆయన ఒక గిన్నె తయారు చేసిండు. And Jesus Christ also done same thing. 3.5 years he has prepared a vessel. 3.5 రోజుల్లో దాంట్లో కావాల్సిన వస్తువు తయారు చేసిండు. And in 3.5 days he has done whatever that has to be kept in that vessel. ఒకవేళ కనుక గిన్నె మంచిది కాకపోతే వస్తువుకి ఏమన్నా విలువ ఉంటుందా? చీర మంచిదే. If the vessel is not good, will the container, the things that is contained in that, will have any value? దాని మీద కోడి రెట్టు ఉంటే ఎవడు కూర్చోడు. అవునా? చాయ్ If any chair has a shit of a chicken, nobody will sit on that chair. మంచిదే. అయితే దాని గ్లాస్ బయట అన్నం మెతుకులు ఉంటే ఎవడు తినడు. If somebody is offering you a tea, if any dirt is there or any kind of food grain are there and morsel is there, then nobody will drink tea from that cup. అవునా? కాబట్టి వస్తువు మంచిగా ఉండాలి. అప్పుడు దాంట్లో వేసేటువంటి దానికి విలువ వస్తుంది. So we need to have a good vessel, good container, a clean vessel, so that whatever you keep in that vessel will have value. రక్షణ కార్యము, విమోచన కార్యం దునియాలో ఇంకెవ్వరు చేయలేరు. అయితే దానికి 3.5 రోజులే పడితే దాన్ని దునియా మొత్తానికి తీసుకెళ్ళడానికి 12 మంది శిష్యుల్ని తరబీదు చేయడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. So he has prepared salvation in 3.5 days, but to prepare 12 disciples and to take the gospel to the ends of the world, it has taken 3.5 years. యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది శిష్యులుగా ఈ లోకంలోకి ఆయన అందించిన సువార్తను తీసుకెళ్లాలని. Jesus Christ has made us disciples so that he wants us to take the gospel to the world. ఆ శిష్యరికం అంటే ఏంటి అనే దాన్ని ఈ రోజు నేర్చుకుందాం. We will learn today what is discipleship.
అనేటువంటి ఒక కవి ఉండేవాడు, కబీర్ దాస్. చాలా there is a poet called Kabir Das. పేరు ప్రఖ్యాతులు గడించిన కవి. ఆయన ఒకసారి అడిగి, He was very named, famed poet called Kabir Das. తెలుసా, నీకు ఒక్కసారే దేవుడు మీ గురువు గారు ఇద్దరు ఒక్కసారి కనుక కనబడితే నువ్వు ఎవరి కాళ్ళు ముందు మొక్కుతావు అని అన్నారు. అంటే కబీర్ And somebody asked him, if God and your guru, if your guru appears, to whom you will bow down? And they asked Kabir Das. కబీర్ దాస్ ఒక్క క్షణం కూడా ఆక్కకుండా ఏమన్నాడు తెలుసా, గురువు గారి కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. Kabir Das immediately, without giving any thought, immediately he said, I will bow down to the guru. అంటే దేవుడు అంటే ఎవడో నేర్పించింది, గురువే కదా. And he said, the one who has taught me about God is the master, so to that guru only I will bow down. లేకపోతే నాకు దేవుడు తెలుస్తాడా, తెలవాడు, కాబట్టి నాకు గురువు గారే కావాలి అని అన్నాడు. So he has taught me about God, so that's the reason the guru, the master has taught, so that I will bow down to the guru and master. కాబట్టి యేసయ్య కోరుకునేది ఏంటంటే నేను మీ గురువుని. యేసయ్య కోరుకునేది అంటే నేను మీ గురువుని, మీరు నాకు శిష్యులుగా ఉండాలి. Jesus Christ is also desiring that I want to be your guru, master, and you be my disciples. ఒకటి, తర్వాత మీరు వేరే శిష్యుల్ని తయారు చేయాలి. And second thing what he says is you need to prepare disciples. పరిపూర్ణ క్రైస్తవత్వంలోకి ఎప్పుడు వస్తాడంటే ఒక శిష్యుని తయారు చేస్తే. When you will come to the total complete Christianity, when you prepare another disciple. యేసయ్య కోసం నీకు ఒక తోకను తయారు చేసుకుంటే, మనకి బైబిల్లో ప్రతి వానికి తోక ఉన్నట్లు మనం చూస్తాం. And in the Bible we see every guru, every master has one kind of tail in his life. ఏలియాకు ఎలీషా తోక, And Elijah has Elijah. మోషేకు యోసేపు యెహోషువ తోక. And for the Moses and Joshua was tail. పౌలుకి తిమోతి తోక. And to the Paul and Timothy was like a tail. అవునా కదా, మరి మీకు ఎవడన్నా తోక ఉన్నాడా? Do you have any tail in your life? దేవుడు కోరుకునేది, God desires of that. మనల్ని అదే కోరుకుంటున్నాడు. Jesus Christ is desiring that. శిష్యుడు అవ్వటం అంటే ఏంటి, శిష్యరికం what అంటే is ఏంటి discipleship? అనే దాన్ని మనం చూద్దాం. What is యేసుక్రీస్తు discipleship? ప్రభువారు బాప్తిసం అయిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి, Jesus Christ ఆ after తర్వాత taking మళ్ళీ baptism, ప్రార్థన చేసి he is 12 మంది fasted for 40 days. Then శిష్యుల్ని 12 people, ఏర్పరచుకున్నాడు. 12 మంది 12 people he made as the disciples. రెండు మాటలు అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, And two words he said. దగ్గరికి రండి అన్నాడు. He said to them, వచ్చిన come తర్వాత closer. నా వెంట రండి అన్నాడు. And then he said, మొదటిది follow దగ్గర me. రండి, రెండోది వెంట రండి. Come and follow me, he said. వస్తేనేమో రక్షింపబడతాం, వెంట పోతే శిష్యులం అవుతాం. If you come to him, you will be saved. If you follow him, you will become his disciples. దగ్గరికి వస్తే రక్షింపబడతాం, If you come to వెంట him, పోతే you will కనుక become, శిష్యులం అవుతాం. you will be saved. If you follow him, you will be disciples. పోవడం అంటే ఏంటి, ఆయన్ని అనుకరించడం అంటే ఏంటి, What is ఆయన్ని following? వెంబడించడం అంటే ఏంటి, What is నన్ను following? వెంబడించండి అని అన్నాడు. Why Jesus అనే said, దాన్ని follow me? బైబిల్లోకి వెళ్ళి మనం ఈ రోజు నేర్చుకుందాం. We will learn బైబిల్లో today. లూకా అనేటువంటి ఆయన చాలా గొప్పోడు. In ఎందుకు గొప్పోడు అంటే, Bible, there is a gospeler, Luke, disciple, is really a great disciple. Why, you know? ఆయన యూదుడు కాదు. He is not a Jew. అయినప్పుడు కూడా ఆయన రాసిన 2 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. And though he is not a Jew, he has written 2 books in the Bible. వార్త, రెండోది అపోస్తల కార్యం. One is the Luke Gospel, and second one is Acts of the Apostle. వార్తలో యేసు ప్రభు ఎవరో చెప్పిండు. And in first Gospel, in Luke Gospel, he said, who is Jesus? అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్ముడు ఎవరో చెప్పిండు. And in Acts of Apostle, he said, who is the Holy Spirit? లూకాసు వార్తలో రక్షింపబడటం ఎలానో చెప్పాడు. In Luke అపోస్తల Gospel, కార్యములో రక్షింపబడిన వాళ్ళు ఎట్లా జీవిస్తారో చెప్పాడు. in Luke Gospel, how to be saved he has shared. And in Acts of Apostle, the one who is saved will live, he said. ఈ 2 కూడా కథలే. కాబట్టి ఈ 2 పుస్తకాలు ఒక క్రైస్తవుడు కనుక చదవగలిగితే ఆయన ఎవరో, ఆయన ఏం చేయాలో 2 విషయాలు చక్కగా అర్థం. If you read these 2 books, you will know who you will be and what you need to do, you will understand. లూకా సువార్తకి 3.5 సంవత్సరాలు, 24 అధ్యాయాలు, 3.5
3.5 years he was with Jesus Christ, and he has written 24 chapters. సంవత్సరాలు అంతే. 3.5 సంవత్సరాల్లో యేసయ్య జీవితంలో ఏమైందో 24 అధ్యాయాల్లో రాశాడు. And whatever happened in the life of Jesus Christ in 24 chapters he has written. అపోస్తలుల కార్యాలకి 28 అధ్యాయాలు, 28 అధ్యాయాలకి 35 సంవత్సరాల చరిత్ర. And in Acts of Apostle 28 chapters are there, and 35 years of history is written in Acts of Apostle. ఈ సంవత్సరాల్లో పరిశుద్ధాత్ముడు యేసుప్రభు యొక్క శిష్యుల ద్వారా 3 ఖండాలకి సువార్తను ఏ విధంగా వ్యాప్తి చెందింప చేసిండో అది చెప్పాడు. And in 3.5 years what the Lord Jesus has done, and how the gospel has gone to all the 3 continents, that is it is history in Acts of Apostles. కాబట్టి ఈ రెండు కూడా మనం నేర్చుకోవాలి. These 2 things we should learn. కఠినమైన పరిస్థితులు వస్తున్నాయి. And in India nowadays we have very difficult and tough times. మనల్ని ప్రశ్నించేటోళ్ళు వస్తున్నారు. And people యేసే are దేవుడు ఎట్లాగా, యేసే దేవుడా, ఎందుకు దేవుడు, నువ్వు నమ్మద్దు, నువ్వు బైబిల్ చదవద్దు అని ఇట్లాగా బెదిరించేటోళ్ళు ఉన్నారు. And in India nowadays, why Jesus is God and you should not believe in him, you should not read the word, you should, like that people are getting us scared and making us to get పరిస్థితుల్లో scared. ఏం చేయాలి అది మనకి ఈ 2 గ్రంథాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. And what we need to do in this kind of situation, in these 2 books we will learn. తను ఇష్టపడినటువంటి బిడ్డలు ఎట్లా జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన Jesus Christ is longing for his whom he has desired children how to live in this world. 4 బొమ్మలు చూపించినాడు. 4 బొమ్మలు. Jesus Christ has shown 4 pictures how his desired child should live in the world. 4 బొమ్మల్లో ఎట్లా ఉంటారో మనం అట్లా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. Whatever- ఏంటా 4 బొమ్మలు అంటే, Whatever shown in these diagrams or the pictures, that way he wants you and me to live in this world. మొదటిది సిలువ మీద ఎక్కినోళ్ళగా ఉండాలి. 2 గోపురం ఎక్కినోళ్ళగా ఉండాలి. 3 యుద్ధానికి వెళ్ళే రాజు లెక్క ఉండాలి. So he gives us 3 pictures here. One, the one who has climbed up to the tower, and second, the one who is gone on to the cross, and thirdly, the one who has gone to the battlefield. 4 ఉప్పు లెక్క ఉండాలి. And ఈ 4 fourthly, he asks us to be the salt in this world. అర్థం ఏంటో మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తాం. And ఇది ఇప్పుడు we will see the meaning of these 4 pictures in the Bible. మనం చేసేది పని. ఓకే, లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. ఈ మాటలు ఎవరు? Luke Gospel 14th chapter verse 25 will read. చెప్తున్నాడో చూద్దాం. We'll see to బహుజన whom he is సమూహం saying. ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, మస్తు మంది యేసే చుట్టూ వస్తున్నారు. There are many people coming after Jesus Christ. Multitudes are coming after Jesus Christ, and he has turned to them and said like this. ఎందుకు వస్తున్నారంటే యేసయ్య అద్భుతాలు మస్తు చేస్తున్నాడు. Why they are following Jesus Christ? Because Jesus Christ does a lot of miracles, so that's the reason many people were following him. స్వస్థపరుస్తున్నాడు. And many people he is healing. ఆయన 2 రొట్లు 5 రొట్లు 10 రొట్టెలు తీసుకొని అందరికీ కడుపు నిండా ఫుడ్ పెడుతున్నాడు. Secondly, he is taking 2 loaves and 2 fishes and 5 loaves, and he is making many people, multitudes, to eat of belly food, full food. కాబట్టి యేసయ్య చేసేటువంటి అద్భుతాలకి అందరూ కూడా చాలా అబ్బా సూపర్ రబై అని, And people who are looking at Jesus Christ the miracle, they're saying, wow, super rabbi. They're saying like that. వస్తూ ఉన్నారు. అయితే యేసయ్య వాళ్ళ దిక్కు చూసి ఏమంటున్నాడు తెలుసా? అరే నేను ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నారు, నేను చేసేటువంటి అద్భుతాలు మీరు చూస్తున్నారు. Jesus turned towards them and he said, you are seeing the miracles and you are following me wherever I am going. నేను చేసేటువంటి సూచక్రియలు మీరు చూస్తున్నారు, బాగుంది. అయితే అక్కడితో సరిపోదు, మీరు ఇట్లా అవ్వాలా అని మొదటి చిత్రం చెప్తున్నాడు. And Jesus said, you are seeing the miracles and you are coming wherever I am going. That will not be enough, but Jesus Christ is telling 4 images or 4 pictures of the Christian life. ఏమన్నదంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లుండ్రను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Jesus Christ said,
if you don't leave your mother, father, brother, sister, or the younger sisters, you will not be my disciple. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. And whoever will not be carrying his own cross, he will not be my disciple. మీరు చాలా మంది వస్తున్నారు, ఫ్యాన్స్ మీరు ఫ్యాన్స్. Jesus said to them, many of you are following me, you have become my fans. అయితే ఫ్యాన్స్ అయితే సరిపోదు, మీరు ఇంకొక లెవెల్ దాటాలి, మీరు నాకు శిష్యులు అవ్వాలి. And you should not just become fans to me, but you should become disciples of me. నేనంటే మీరు హీరో లెక్క చూస్తున్నారు, బానే ఉంది. అయితే మీరు అక్కడతో కాదు, హీరో కాకుండా గురువు లెక్క చూడాలి. Jesus said to them, you are looking at me as a hero, but that will not be enough. You should see me as a guru, as a master. హీరో అయితే చప్పట్లు కొడతావు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాముష్ ఉంటావు. గురువు అయితే అట్లా కాదు, ఆయన ఏం చేస్తాడో నువ్వు కూడా అదే చేస్తావు. If you see Jesus as a hero, you will just clap and go away. But if you follow him as a disciple, whatever the master guru is doing, you will also do it. ఆయన వెళ్ళిపోతాడు, నువ్వు కూడా అటే పోతావు. ఆయన మనసు ఎట్లా ఉంటుందో నీ మనసు కూడా అట్లా ఉంటుంది. నువ్వు గురువు లెక్క నన్ను చూడాలి. What Jesus is saying, what the Lord expecting, whatever he thinks, you think, and what he says, you say, and you need to see me as a guru, as a master. హీరో లెక్క చూడటం కాదు, ఇప్పుడు దాకా హీరో లెక్క చూసావు. గురువు లెక్క చూస్తే గుర్తుపెట్టుకో, గురువు గారిని ప్రేమించినట్లు ఇంకెవరిని ప్రేమించొద్దు. మీ అమ్మను You should remember one thing. If you say Jesus Christ as a guru, as a master, you should love him only. ప్రేమించొద్దు అట్లా. నీ నాన్న ప్రేమించొద్దు, నీ భార్యని, నీ భర్తని, ఇంకెవరిని ప్రేమించొద్దు. అయితే ఈ మాట, if you make Jesus as a guru, as a master, you should not love your mother, you should not love your father, you should not love your brother, you should not love your sister, you should not love anybody. చూస్తున్నప్పుడు ఎవ్వరికైనా కోపం వస్తుంది, ఎవ్వరికైనా. అదేం సార్, అదేం మాట, ప్రేమించొద్దు అంటే ఎట్లా? బైబిల్లోనే ఉంది కదా, అమ్మను నాన్నను సన్మానించాలని, గౌరవించాలని ఉన్నది కదా. ఈయనేంది ఇట్లా అంటున్నాడు? పైగా You might say, what is this, sir? How can I do like this? In the Bible only it says, honor your father, mother. And how can I hate my mother, father? And how can I keep them? ద్వేషించండి అంటున్నాడు. Not only that, he is saying, you hate them, he says. ఏమైన పదం అంటే ద్వేషించండి అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, రెండిటి మధ్యన మనము ఇది కావాలా అది కావాలంటే అది వేస్ట్, ఇది కావాలంటాం. And why he says hate your mother, father and brother, sister, whenever given chance is there, he will say, I don't like this, I hate that, I want this. So whenever given a chance, you will hate one and you like one. ఒకవేళ అదొక్కటే ఉందనుకో, అది తీసుకుంటాడు. If any choice is, నీళ్ళదు చాయ్ అంటాడు. so if any chance is given, any choice is given, if you want water or a chai, a tea, immediately you will say, I don't want water, give me a chai, give me a tea. చాయ్ లేకపోతే సచ్చినాడు నీళ్ళే తాగుతాడు. For example, there is no chai, then there is only water for you to drink. So as dying, you will only drink the tea, you will only drink the water. అంటే ఈ రెండిట్లో అది వేస్ట్ అని అన్నప్పుడు ఇది నాకు చాలా ఇష్టం అని. In two, one you say waste, that means this I like very much. అట్లాగా ద్వేషించకుంటే అనే పదాన్ని ఉపయోగించింది. That's the reason Jesus Christ has used unless you hate. అయితే ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. ఏమనంటే, సార్ మరి అమ్మ నాన్నని గౌరవించాలి కదా, భార్యని భర్తని మనం ప్రేమించాలి కదా, పిల్లల కోసం ప్రాణమైనా పెట్టాలంటారు కదా, ఈయనేంటి ఇట్లా అంటున్నాడు? ఇది Maybe you might ask, the word of God says you should love father, mother, and you should love your wife, and for the children you should give your life. And what is this Jesus is saying like this? ఎట్లా అర్థం చేసుకోవాలా అని అంటే మీకు ఒక మాట చెప్తాను. రెండు రకాల, how can I understand this? How can I take it this? I will tell you one word. నేను ప్రేమలు చెప్తా. ఒక ప్రేమ మనందరం అనుకునేది ఏంటంటే, నాకు నా భార్య అంటే ఇష్టం, స్ట్రైట్ నా భార్య అంటే ఇష్టం. For example, I like my wife, I really love my wife. ఎవరికైనా ఇంకొకళ్ళు ఇష్టమైతే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. ఎందుకు ఇష్టం రాబాయ్ అంటే, నా భార్య అందంగా ఉంటుంది ఒకడు అంటాడు, నా భార్య మస్తు కమాయిస్తుంది అని ఇంకోటి అంటాడు, నా భార్య మస్తు పొజిషన్లో ఉంది అని ఇంకోటి అంటాడు, నా భార్య మస్తు మాట్లాడుతుంది ఇంకోటి అంటాడు.
అంటే So, if anybody is liking or somebody or loving somebody, there might be any reason. She might be very good looking. That's the reason I love her. She's making more money. That's the reason I love her. Or she speaks very well. That's the reason I love. Or she's coming from a big background. I love her. That's the వీడు reason. ప్రేమించడానికి కారణం ఏంటంటే పైసలై ఉండొచ్చు, హోదా అయి ఉండొచ్చు, అందమై ఉండొచ్చు, మాటలై ఉండొచ్చు, ఏదో ఒకటి, లేదా జాలై ఉండొచ్చు. If you're loving, there might be reason for money you're loving, or the position she's coming from, or for the money she has, the riches that she has. Maybe you are showing a sympathy also to love your wife. ఒక కారణం. అయితే That is the reason. సమస్య ఏంటంటే అందం ఉన్నదని ప్రేమిస్తే అందం పోతే ఏం చేస్తాడు? పైసలు ఉన్నాయని ప్రేమిస్తే పైసలు పోతే ఏం చేస్తాడు? హోదా ఉన్నదని ప్రేమిస్తే హోదా పోతే ఏం చేస్తాడు? అప్పుడు ప్రేమ ఉంటుందా? లోకంలో ఉండే ప్రేమ పరుదులు కలిగింది. So if you love your wife, she's beautiful. If the beauty is gone, what you will do? The beauty fades away. Then what you will do? If her position goes away, what you will do? Or if she loses her property, what you will do? In the world's love, there is boundaries. There is limitations. లోకంలో ఉన్న ప్రేమ షరతులు కలిగింది. అట్లా కాకుండా దేవుణ్ణి ప్రేమించింది అనుకో. ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. దేవుణ్ణి మస్తు ప్రేమిస్తాం. For example, in the worldly, we have boundaries and we have restrictions of love. But if you love the God, what will God will do? ఐ లవ్ యూ జీసస్ అని అన్నాం అంటే జీసస్ ఏమంటాడు తెలుసా? బాబు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నీ భార్యను ప్రేమించు అని అంటాడు ఆయన. So if you say, Jesus, I love you, then he'll say, if you are loving me, go and love your wife. యేసే చెప్పాడు కాబట్టి నా భార్య అందంగా లేకపోయినా ప్రేమిస్తా, నా భార్య నా మీద తిరగబడినా ప్రేమిస్తా, నా భార్య ఇంకొంతో పడుకున్నా కూడా ప్రేమిస్తాను నేను. So if Jesus has said to love my wife, whether she is beautiful or not, I love. Whether she has a position or not, I love. Whether she is rebellion or not, I love. Even if she is sleeping with somebody else also, I love. ఏం చేసినా కూడా ప్రేమిస్తాను. ఎందుకు తెలుసా? ప్రేమించమని చెప్పింది ఎవరు? ఆయన. ఆయన్ని ప్రేమి So whatever she does, I still love. Why? Because who said to love? It is God. That's the reason I love. ఇస్తే నేనేమన్నా చేస్తా. కొన్నిసార్లు ఏమంటే తెలుసా? రే నాకు మస్తు కోపం వస్తుంది ఆడంటే, నువ్వు వెళ్ళమన్నా కదా వెళ్తున్నా, వాడిని చిత్తకొట్టాలని ఉంది నువ్వు చెప్పినావు కదా కాముషున్నా. So many times we say, hey, I really get angry on that fellow. Because you are saying to go to him, I'll go to him. Oh, I want to beat him like black and blue. But yet you are saying to go, I'm going. Just because of your word, I'm going to him. అంటా కదా. అట్లాగా దేవా నువ్వు ప్రేమించమన్నావు కదా ప్రేమిస్తా. దేవుడి నుంచి ఆ ప్రేమ వెళ్తే దానికి పరిధులు ఉండవు, దానికి షరతులు ఉండవు. If that love is coming from God, if God is saying to love, then you will go and love unconditionally. అన్ని కారణాలు ఎతకం. ఏ పరిస్థితుల్లో అయినా ప్రేమిస్తూనే ఉంటాం. ఎట్లా ప్రేమించాలో అట్లా ప్రేమిస్తాం. In any situation you will be keeping loving her, and you in any circumstances you will be still loving. ఎక్కడ దాకా ప్రేమించాలో అక్కడ దాకా ప్రేమిస్తాం. అయితే దీనంతటికి మూలం ఒక్కటే. మనము దేవుణ్ణి ప్రేమిస్తే, యేసయ్యని మొదట ప్రేమిస్తే, ఆ ప్రేమ అన్ని ప్రేమల్ని సరిచేసేదిగా ఉంటుంది. If you love God firstly, and that will repair all, will take care of other loves, and till to the extent that you can love, you will love. అందుకనే యేసయ్య ఈ మాట అన్నాడు, నన్ను తప్పించి ఇంకెవరినైనా డైరెక్ట్గా నువ్వు ప్రేమించావంటే నీకు పరిధులు ఉన్నాయి, డైరెక్ట్గా ప్రేమించావంటే షరతులతో కూడింది అని అంటున్నాడు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ నిత్యము ఉంటుంది. If you love directly anybody, you have restrictions, you have limitations. But if you love me and you have my love towards her. అభిమానుల కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఆత్మీయుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకా మాట ఏమన్నాడు తెలుసా? We should love more than anybody God. We should love Jesus more than anyone dear to us or spiritual to us. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కొంతమంది ఇతరులను ప్రేమించారు కానీ వానికి వాణ్ణి ప్రేమించుకుంటాడు. అంటే
Some people, God said, you should hate your own life. You should hate your own, life. And He said, some people, they don't hate others, they don't love others, but they love themselves so much. ఆత్మ గౌరవం అంటే వాడికి ప్రాముఖ్యమైందని తెలుసా వాని పేరు. ప్రజలు ఏమనుకుంటారు, వాడికి ఏమైనా షేమ్ అవుతుందేమో, అది వాడికి ఉండేటువంటి ఫికర్, అది వాడికి ఉండేటువంటి భయం. And some people have that fear that what others will think and what is my esteem. I need to be esteemed high. That is the self-respect, honor they'll be having. అందుకనే తనని తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. యేసయ్య ఉన్నాడు తెలుసా, నిన్ను నువ్వు ప్రేమించుకున్నా కూడా అది కుదరదు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే మొండోను అవుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే గర్వం ఎక్కువ అవుతుంది. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే దేవునికి చోటు ఉండదు. ఒక్క మాట చెప్తున్నా, యేసయ్య మన హృదయంలో ఒకే ఒక సీట్లో కూర్చుంటాడు. If you love yourself, you will become arrogant. If you love yourself, you will become proud. If you love yourself, you will become selfish. That's the reason Jesus says, love me and give me one position. యేసయ్య మన హృదయంలో ఒకే ఒక సీట్లో కూర్చుంటాడు. అది నెంబర్ 1 సీట్. నెంబర్ 1 సీట్ ఎవరికైనా ఇచ్చి నెంబర్ 2 సీట్ నీకు ఇస్తా అంటే నాకు వద్దులే అంటాడు ఆయన. ఆయన బయట ఉంటాడు ఆయన. Jesus says, in your heart's throne, only one should sit. I should be first. And if you say, Lord, I will make that throne to be seated by somebody else, you sit in a second seat, then Jesus says, no, I will not sit in second place. I will be in the first place, and you give to anybody, I will be outside of your life. So Jesus doesn't want a second place in your life. ఆయన బయట ఉంటాడు ఆయన, లోన ఉంటాడు ఆయన. లోన ఉండాలి అంటే నెంబర్ 1 సీట్ ఆయనకి ఇవ్వాలా. నెంబర్ 2 సీట్ ఇస్తా అని అంటే కుదరదు. నెంబర్ 1 Jesus says, in your heart's throne, you should give first place to Him, not to second place. If you say, I will give you second place, He says, no, it is not possible. You should make me to sit in the first place. మా అమ్మ నెంబర్ 1, మా డాడీ నెంబర్ 1, మా ఆయన నెంబర్ 1, నా భార్య నెంబర్ 1, నా కొడుకు, కుదరదు. నెంబర్ 1 స్థానం నాకు ఇవ్వాలా. If you say my mother is the first place, my father is the first place, or my wife is my first place, my son is the first place, He says, no, I should be the first place, Jesus says. బైబిల్లో నెంబర్ 1 స్థానం దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎట్లా వ్యవహరించాలో చూస్తాం. ఒకటి, అబ్రహాం 75 ఏళ్ళప్పుడు in the Bible we see who has given the first place to God. For example, we'll see Abraham at the age of 75. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కొడుకు ఇస్తా అని. అయితే మనోడు 85 ఏళ్ళప్పుడు పొరపాటు చేసిండు. అయితే వదిలే. At the age of 75, God has promised that I will give a son. At the age of 85, he made a mistake. Forget about that mistake at the moment. 9 ఏళ్ళు వచ్చింది, ముసలోడు అయిపోయాడు. ఇది ఎందుకు పనికిరాడు. ఆయన భార్య కూడా పిల్లలు కనడానికి ఇక యోగ్యత లేని పరిస్థితికి వచ్చింది. And now he has become 99 years old, and his wife also in a place where she will not be able to conceive, and she's not fit to be in a cycle of womanhood. ఆమె శరీరం పిల్లలు కనే పరిస్థితిగా లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కనబడి, అబ్రాహాము వచ్చే సంవత్సరం నీ కొడుకుని ఇస్తా అన్నాడు. ఇచ్చేశాడు దేవుడు 100వ ఏట. ఆ కొడుకు నెమ్మదిగా పెద్దోడు. And the wife is not in a position to give a birth, but God has promised Abraham, next year I'll give you a son, and he has given, and the son is also slowly growing. లేక పుట్టాడు, ముసలి వయసులో పుట్టాడు. కొడుకు నెమ్మదిగా ఎదిగిండు, నెమ్మదిగా ఒక స్థాయికి వచ్చిండు. ఆ స్థాయికి వచ్చినప్పుడు దేవుడు ఒక దినాన్న అబ్రాహాం దగ్గరికి వచ్చి, అబ్రాహాము నీకొక్కడే కొడుకున్నాడే, నీకు ఇష్టమైన కొడుకున్నాడే, నువ్వు బాగా ప్రేమించే కొడుకున్నాడే, వాడిని తీసుకొచ్చి నాకు బలి అని అన్నాడు. దేవా, God said to Abraham, I gave you the son at the age of 9900, and whom you love, the only son you have, you offer him to me. And he said to Abraham, నువ్వు ఇచ్చిన కొడుకాడు, వాడు ఎంతో నాకు ఇష్టం యేసయ్యా, ఎంతో నాకు ఇష్టం దేవా అని అన్నాడా? అన్నా. సరే ప్రభువా, నువ్వు అడిగావు కదా, రెడీ, ఏమైనా రెడీ అని ఆ దేవుడు చూపించిన కొండ మీద. So Abraham didn't say, I will not give. He said, Lord, whom I love,
that son is given to me by you. I have only one son, and slowly he's grown up now. And he didn't say that I will not give. He said, Lord, you asked me to give my son, I will give, a Lord. And he has taken his son to the Moriah mount to offer his son as a sacrifice. దేవుడు చూపించిన కొండ మీదకి తీసుకెళ్ళి ఆయనని నరకడానికి రెడీ అయ్యాడు, ఆయన్ని చంపడానికి రెడీ అయ్యాడు. He has taken to the mountain where the Lord has shown, and he has kept the axe and to kill and to make him to pieces. ఎవడేమన్నాడు తెలుసా? ఆపు ఆపు, ఇప్పుడు దునియాకు అర్థమైంది, నువ్వు కొడుకుని ప్రేమిస్తున్నావు కరెక్టే, కానీ నీ మనసులో తొలి ప్రేమ కొడుకు మీద కాదు, నా మీద. Then he said, God said to Abraham, stop, now the world will know that you love your son, but more than you love your son, you have first love towards me, that you love me. The world will now know by this action. నా మీద ఇప్పుడు దునియాకు అర్థమైంది. దునియాకి ఈ సంఘటన లేకపోతే ఒకటే అర్థమవుతుంది, అబ్రాహాం కొడుకుని ఎక్కువ ప్రేమించాడని. కానీ ఇప్పుడు అందరికి అర్థమవుతుంది, కొడుకుని కాదు ఆయన ప్రేమించింది, నన్ను. దేవుడు Now the whole world, dunya, will understand that Abraham has loved son more than he has loved his son. He has loved God. దేవుణ్ణి ప్రేమించాడు, ఆ దేవుణ్ణి బట్టి కొడుకు మీద ప్రేమ అనేది వచ్చింది. రెండోది మనకి He got the love on the son because of God. He has first loved God, then later his son. అన్నదమ్ములు ఉంటారు మన మీద, వాళ్ళు కొన్నిసార్లు చెడ్డ పనులు చేస్తారు, మోసం చేస్తారు, భయంకరమైన కోపం వస్తుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమించేవాడు అలాంటి అన్నదమ్ములు కూడా క్షమిస్తాడు. యోసేపు. So sometimes our brothers will be there. He'll be more dangerous and wicked and doing all kinds of cheatings, and you will love your brothers even though they have done all the wicked and cheating. You still love. Look at the Joseph. ఉన్నాడు కదా యోసేపు, తండ్రి చచ్చిపోయాడు, యోసేపు వాళ్ళ అన్నోళ్ళు డాడీ చచ్చిపోయాడు, ఇప్పుడు ఈయన మనల్ని ఏమైనా చంపుతాడేమో అని, అరే డాడీ ఉన్నప్పుడు చెప్పాడు రా, ఏమన్నా తెలుసా, మమ్మల్ని క్షమించమని, నేను తప్పు చేసినామరా అని అంటే, అప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా, మీరు కీడు చేయాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుడు దాన్ని మేలుకి మార్చాడు. So Joseph brothers have come to say to him, oh, when the father was said, he said to us to forgive, asked you to forgive us, we have done wicked wrong. But brothers said, Joseph said to them, oh, I will forgive you. ఈయనేమంటారా మిమ్మల్ని క్షమించడానికి, ఐ లవ్ యూ అని అన్నాడు. Then he said to the brothers, who am I to forgive you? If God has forgiven you, I love you, he says to the brothers. అన్నాలు 30 రూపాయలకు అమ్మేశారని ఒక బానిసగా. అలాంటి వాళ్ళను కూడా ఎందుకు క్షమించాడు తెలుసా? దేవుని ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి. He has forgiven his brothers. They have sold him for 30 rupees as a slave, yet he has forgiven the brothers because he has God's love in him. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి మీరు ఆ విధంగా ప్రేమించగలుగుతున్నారా? యేసయ్య కోరుకున్నది అలాంటి ప్రేమ. This afternoon, this evening, I'm asking you, do you love Jesus like that? Jesus desires such kind of a love from you. రష్యా దేశంలో చాలా కాలంగా క్రైస్తవుల్ని హింసించేటువంటి పరిస్థితి ఉన్నది. రిచర్డ్ వుంబ్రెంట్ In Russia, there was a high of persecution, and Richard Wurmbrand was in the prison of Russia. ఒక ఆయన చాలా సంవత్సరాలు రష్యాలో జైల్లో ఉన్నాడు. రష్యా జైల్లో క్రైస్తవుల్ని హింసించేటువంటి కొన్ని సంఘటనలు కథల్లాగా బయట చెప్పాడు. And he has been in prison for a very long time, and how they tortured, how they have killed the Christian believers, and he has been telling as a stories. ఒక పాస్టర్ గారు, మైకల్ అనే పాస్టర్ గారి యొక్క కుటుంబంలో జరిగిన విషయం. పాస్టర్ గారి పేరు మైకల్, ఆయన భార్య వాళ్ళ 16 సంవత్సరాల కొడుకు. And Michael, there's a pastor in Russia. He was arrested, and his wife and his son, 16 years of age, they were in the prison. జైల్లో పెట్టేశారు. పాస్టర్ని కొట్టి చంపేశారు. And అయితే ఒక దినం they have killed the pastor Michael, beating him to the death. They have killed him. 16 సంవత్సరాల కొడుకుని జైలు సూపరింటెండెంట్ పిలిచి, అరే మీ బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయంట కదరా, చెప్పరా అన్నాడంట. అంటే
జైలు సూపరింటెండెంట్ బైబిల్లో ఒక విషయం అడిగాడని చాలా సంతోషంగా ఆయన బైబిల్లోకి వెళ్ళి ఆజ్ఞలు చెప్తున్నాడంట. And they have called the 16 years old son, and the jail superintendent said, "Arey, in the Bible there are 10 commandments it seems, so now you tell." So he was very excited. Jail superintendent has asked to tell the 10 commandments. Very happily he was sharing all the 10 commandments. ఎక్కడికి వచ్చిందో తెలుసా ఆజ్ఞ? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని. ఆగాగా నీ బైబిల్ ఏం చెప్తుందిరా? మీ అమ్మా నాన్నని సన్మానించాలని అని. మూలలో ఒక ఆమె రగ్గు కప్పుకొని ఉందంట. ఆమెను చూడు అన్నాడంట. చూశాడు, ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. ఎవరో కాదు, వాళ్ళ అమ్మే. వాళ్ళ అమ్మను జుట్టు పీకేశారు, గుండు చేశారు ఆమె. So they have said, "Arey, when he was sharing the 10 commandments, when he has come to the honor thy father mother, they said, "Arey, in the Bible you have said honor thy father mother." So look at that corner, and when he has seen there one woman covering her head, the rug, the blanket, bed sheet, and she was there. And when he has seen, he got shocked. They pulled her hair, they shaved her head, and such a bleeding situation she is there. బాగా కొట్టేశారు, ముఖమంతా ఉబ్బిపోయింది, ఎక్కడికక్కడ రక్తం గారుతా ఉంది. ఆమె ఇప్పుడో రేపో చచ్చిపోయేటట్లుంది. అలా and they have beaten her badly and black and blue and bleeding everywhere, and the blood was coming out. Tomorrow day she will die. In that situation they asked him to look at her. ఉంటే రే మీ అమ్మరా అంటే అమ్మా అని అన్నాడు. అట్లా కాదు, ఒక్క మాట చెప్తున్నా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది కదా. ఒక్క పని చేస్తే ఆ అమ్మని తీసుకొని నువ్వు బయటకు పోవచ్చు. ఏం పని చేయమంటారు సార్ అంటే, బైబిల్ తీసి కింద ఇసరగొట్టి దాని మీద ఉమ్మేసి కాలుతో ఒక్కసారి నూకి యేసయ్య దేవుడు కాదని చెప్పు, నీ మమ్మీని తీసుకొని నువ్వు బయటకు పోవచ్చు. In that 10 commandments, one commandment says honor thy father mother. So what you do, he has thrown a Bible at him and said, if you kick the Bible, and if you spit on the Bible, and if you reject the Jesus, and you can take the mother and you can walk away from this jail prison. అంటే వీడికి ఏం చేయాలో అర్థం కాల. బైబిల్ చెప్తుంది మమ్మీ డాడీని సన్మానించాలని, బైబిల్ చెప్తుంది దేవుణ్ణి గౌరవించాలని, ఎట్లాగా అని అలాగ ఆలోచిస్తూ ఉంటే మమ్మీ అంక చూస్తే మమ్మీ అన్నది ఇలా అన్నది. వెంటనే అర్థమైంది. When he was thinking, the Bible says honor thy father mother, and what should I do? Should I reject, and what should I do? And when he has looked at his mother said, she has waved like this, no, better you should not do like that. మనోడు నడుచుకుంటూ పోయాడు, బైబిల్ తీసుకొని ఇట్లా గుండ్లకేసి గట్టిగా ఇలాగ అద్దుకొని యేసయ్య నా దేవుడు అని అన్నాడంట. ఆ జైల్ అధికారికి మస్తు కోపం వచ్చి పిస్తోల్ తీసుకొని ఈయన చూస్తున్నప్పుడు అమ్మని కాల్చి చంపేశాడు. అమ్మా అని అరుస్తుంటే వీడిని చంపేశాడు. ఒకవేళ So when he saw his mother said not to reject the Lord and not to kick the Bible, he went towards the Bible. He has taken out the Bible. He has hugged to the chest, and he said, "I love Jesus. Jesus is my God." The jail prisoner, the superintendent jailer, got very much angry, killed the mother right in front of his eyes, and when he was saying "Amma," he was also killed with the pistol. వీడిని చంపేశాడు. ఒకవేళ స్టోరీ అక్కడికి ఎండ్ అయిపోతే దీంట్లో ఏముంది అని అనిపిస్తుంది. అయితే ఆ ఇద్దరు శవాలు తీసుకొని వెళ్ళిపోయారు మిగిలినోళ్ళు. జైలు సూపరింటెండెంట్ ఒక్కడే టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. ఎదురుగా రక్తం పడినటువంటి బైబిల్ ఉన్నది. ఆయన జరసేపు ఆలోచిస్తున్నాడు, ఈ బైబిల్లో ఏముందిరా భయ్, దానికోసం ఇట్లా ఎందుకు చచ్చిపోతున్నారు, ఏముందబ్బా అని జరసేపు ఆలోచించి బైబిల్. So if the story is finished there, then we would say it's okay, they have died for the Lord. But the story goes on. The jail prisoner, the jailer, the superintendent of the jail, he was thinking, what is there in the Bible? Why people are dying for this Bible and for this God? And with the blooded Bible, he has taken, and he was taken into his hands. ఆలోచించి బైబిల్ ఎట్లా తీసి ఏం తీసిండో మనకు తెలియదు, ఏ పేజీలోకి వెళ్ళిండో మనకు తెలియదు, ఏ వచనం చదివాడో తెలియదు. ఆయన జరసేపు చదివి ఒక గంట తర్వాత మోకరించి యేసయ్య
నువ్వే దేవుడివి అని ప్రార్థన చేసిందంట. Then he has opened that the blooded Bible, and he has seen, and what he has read we don't know, what he has which chapter he has opened we don't know, which Bible book he has read we don't know. After 1 hour he has surrendered his life to Jesus Christ. He said, Jesus, you are the Lord. యేసయ్యా నువ్వే దేవుడివి అని ప్రార్థన చేసిందంట. నువ్వే దేవుడివి. అయితే దీంట్లో మనం నేర్చుకునేది ఏంటి తెలుసా? వాళ్ళిద్దరూ చావకుంటే దీనికి యేసుప్రభు గురించి తెలిసేదా? లేదు. వాళ్ళిద్దరూ చావటం బట్టి దీనికి యేసుప్రభు అంటే ఎవరో తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. వాళ్ళిద్దరూ చనిపోయి ఎక్కడ పోతారు? పరలోకానికి. వాళ్ళు పరలోకానికి పోతూ ఏం చేశారు? ఇంకోటిని పరలోకానికి పరిచయం చేసిపోయాను. So these two people, if they have not died, this jailer, this superintendent would have not known the Lord. While they were going, after dying, they would go to heaven. Before going to heaven, they have introduced heaven to this jailer, this superintendent of jail. అంతేనా కాదు? మరి మీకు దేవుడు ఇంత చేసిండే, ఇంత వాక్యం వినిపించిండే, ఇంతమంది తీసుకొచ్చి నీకు అన్ని చేపిస్తున్నాడే, నువ్వు ఎవరికైనా పరలోకం పరిచయం చేసావా? ఎవరికైనా చేసావా? So much you have heard the gospel, so much of word you have heard. Have you ever introduced heaven to anybody? నీ జిందగీ ఎవరికైనా యేసుని పరిచయం చేయగలిగిందా? కొన్నిసార్లు మన జీవితం యేసుని పరిచయం చేయలేకపోతే యేసు ఏమనుకుంటాడు తెలుసా? మన చావైనా పరిచయం చేస్తుంది అనుకుంటాడు. If your life doesn't introduce anybody to Jesus, then Jesus will think your death at least will introduce to somebody to Jesus. Stephen, ఒక్కటే వర్తమానం ఆ వర్తమానం ఎండింగ్ లో చచ్చిపోయాడు. ఆయన చావడం మంచిదే. ఎందుకో తెలుసా? ఆయన చావు ఒకరికి దేవుని గురించి సీరియస్ గా ఆలోచించేట్లు చేసింది. ఆయన ఎవరో తెలుసా? పౌలు. Stephen preached only one sermon. End of the sermon he died, but while he is dying he introduced somebody and he made somebody to think seriously God. That is whom you know, his name is Paul. చావు ఇంకొకరిని దేవునికి పరిచయం చేసి నీ జీవితమో నీ మరణం ఏదో ఒకటి ఇతరులకు ఉపయోగపడేది అవ్వాలి. Your life or your death should be useful to somebody else, or should introduce somebody to Jesus Christ. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనం అది ఎప్పుడు చేయగలుగుతాం తెలుసా? ఈ లోకములో అన్నిటికంటే అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తే అది జరగాలి. When you love God above all, that will happen. Unless you love the Lord above everything, it will not be happening. అన్నిటికంటే అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తే అది సాధ్యం అవుతుంది. నీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. Above everything you should love the Lord. More than you should love the Lord. నీకంటే ఎక్కువగా అంటే మనలో కొంతమందికి కొన్ని పరుగులు ఉంటాయి. ఇది జరగకపోతే నన్ను ఏమనుకుంటారు, ఇది లేకపోతే నన్ను ఏమనుకుంటారు. అలాంటిది ఒక సన్నివేశం చెప్తాను. ఆయన పేరు. So some people will be thinking, if I don't do this, what they'll think of me. If I don't have work on this, what will they say about me? ఎరిక్ లిటిల్ Eric Liddell is one of the world's ఇంగ్లాండ్ దేశం నుంచి ప్యారిస్ he was an athlete and the person who is a runner who from the England. జరిగింది. ఓకే, this has happened in 1924 in England. అయితే దానికి 2 దినాల ముందు ఎరిక్ లిటిల్ అనేటువంటి ఆయన మంచి విశ్వాసి. ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? ఒకవేళ ఆదివారం పొద్దున్న నేను ఆరాధనకి వెళ్ళేటువంటి సమయంలో 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తమంటే నేను పరిగెత్తా, నాకు దేవుడు ముఖ్యం. Then Eric Liddell said like this: if they ask me to run 100 meters run on the Lord's day, on the Sunday, I will not run because I am a lover of the Lord and I am a Christian. నా గోల్డ్ మెడల్ కాదు, నాకు పరుగు పందెంలో విజయం సాధించడం కాదు, నేను పరిగెత్తా అని అన్నాడు. అప్పటికి మిత్రులు అన్నారు, అరే అలాంటి మాట అనొద్దు, ఒకవేళ అప్పుడే పడితే కనుక కష్టమని.
ఏం పట్టించుకోలే. కానీ ఆ సంవత్సరం ఏం తెలుసా, కరెక్ట్గా ఆదివారం పొద్దున్న 9 గంటలకు 100 మీటర్లు అన్నారంట. ఎరిక్ లిడిల్ నేను పరిగెత్తా అన్నాడు. అందరూ నీకేమన్నా పాగలుగానువా నువ్వు, నీకు ఆ మాత్రం సమజ్ కాదా, నీ దేశం అంతా ఇన్ని పైసలు ఇచ్చి పంపించింది, ఇన్ని సంవత్సరాలు నేను తరబిది చేసింది, నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఆయన ఏం పట్టించుకోవాలా. Then he said, as I don't run on the Lord's Day, the 100 meters run. So then the friends also said, and the announcement came that on the Lord's Day, on the Sunday, he is supposed to run the 100 meters run. And the friends said, "Arey, have you gone mad? Or you gone pagal? Or you dimakne neekemanna matipoyinda?" Then they said, "Will you not run? Your country is giving, donating, and they're feeding you. They're making you run." సంవత్సరం వేరే ఆయన గెలిచింది. 2 దినాల తర్వాత వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి మేనేజర్ ఎరిక్ లిడిల్ దగ్గరకు వచ్చి మూల కూర్చొని ఉంటే, వచ్చి కూర్చున్నావు, తింటున్నావు, పరిగెత్తమంటే పరిగెత్తావు, 400 మీటర్ల పరిగెత్తడానికి ఎవరు లేడు, వెళ్తావా అన్నాడంట. వెళ్తాను సార్. And the master came, it seems, after 2 days. And when he was sitting there in the sports chamber, the master said, "Arey, you have been eating the money of the government, and you're not running. The 100 meters run, you have not run. And 400 meters you have to run. Will you run? There is nobody to run." Then he said, "I will run." 400 మీటర్ల పరిగెత్తడానికి ఎవరు లేడు, వెళ్తావా అన్నాడంట. వెళ్తాను సార్ అన్నాడంట. ఎప్పుడు ఆయన తరబిదు పొందలేదు, ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. వెళ్ళి 400 మీటర్ల పరిగెడతానికి బరిలో నుంచున్నాడు. నుంచింటే ఒక పెద్ద వచ్చి ఇంత కాగితం ఇచ్చిందంట. When never he has practiced to run 400 meters, never he thought he will run for 400 meters, but still he was ready to run. And an elderly woman came and she gave a letter, a small piece of paper to him. కాగితంలో ఏమంతో కూడా చూడ జోబులో పెట్టుకున్నాడు. అయ్యా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈయన పరిగెట్టిండు. అందరికీ తెలుసు ఎరిక్ లిడిల్ లాస్ట్ వస్తాడని. కానీ అద్భుతమైన తెలుసా, ఫస్ట్ వచ్చాడు. గోల్డ్. When he was running, one old lady gave a letter, a small piece of paper, and said, "God will be with you." And he is running, and everybody thought he will not come first because he has not practiced for 400 meters. But when he has run, he has won, and he has come first. And when he is a winner. అద్భుతమైన తెలుసా, ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి జోబులో ఉన్నటువంటి ఆ కాగితం గుర్తొచ్చి బయటికి తీసి చూసింది. ఆమె ఒక చిన్న వచనం రాసి ఇచ్చింది. దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఏమంటే తెలుసా, నన్ను గౌరవించిన వారిని నేను గౌరవిస్తాను. ఆ సంవత్సరం ఎరిక్ లిడిల్కి అద్భుతంగా 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది. When he was going to take the gold medal, and he remembered that piece of paper, and he has opened it and read it, 1 Samuel 2nd chapter, the promise God has given to Hannah, the promise that those who respect me I'll respect, those who honor me will I honor them. And he got the winner prize, gold medal. 100 మీటర్లో పరిగెడితే గోల్డ్ మెడల్ వచ్చేది, తన జిందగీ అక్కడితో అయిపోయింది. కానీ 100 మీటర్లో పరిగెట్టకుండా 400 మీటర్లో పరిగెడతాం బట్టి 2 విషయాలు జరిగినాయి. If he has run only 100 meters of run, then his life would have been ended successfully there. But when he has run for 400 meters, 2 things happened in his life. తెలుసా, ఎరిక్ లిడిల్ జీవితాన్ని ఒక సినిమా తీసింది. ఒక సినిమా, చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా 1953లో తీసినటువంటి ఆ సినిమా ప్రపంచంలో ఇప్పుడు దాకా తీసినటువంటి మొదటి 10 చిత్రాల్లో ఒకటి. అంత బాగా ప్రజలు ఇష్టపడినటువంటి చిత్రాల్లో ఒక చిత్రమైంది. అది ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఎరిక్ లిడిల్ యొక్క జీవితం. రెండోది, when what has happened when he has got the victory and got the gold medal in 1953, they have made his life a film, and that film was top 10 of the movies, and his testimony, that film was his testimony, his life, and how he has been victorious, how it's the best film in the film of 10 films. అది ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఎరిక్ లిడిల్ యొక్క జీవితం. That was his life and testimony. ఎరిక్ లిడిల్ అది జరిగిన తర్వాత చైనాకి మిషనరీగా వెళ్ళిపోయాడు.
అద్భుతమైన పరిచర్య చేశాడు. After that, secondly, what has happened? He has given his life to the Lord, and he has gone to China, and he has been a wonderful missionary in China. ఎందుకో తెలుసా? తనకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. తనకంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు. Why this is all happened? Because he has loved the Lord above him, above more than himself. 27వ వచనం చూద్దాం. 27th మరియు verse. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. And సిలువను మోసుకొని If anybody who will not carry his own cross, and if he not follow me, he will not be my disciple. వెళ్తారు. పాల గిన్నె ఎందుకు మోసుకెళ్తారు? పాలు కోసం. నూనె సీసా ఎందుకు తీసుకెళ్తారు? నూనె కోసం. Those who will carry the vessel for the milk they'll carry. Those who will carry the vessel for the oil, they carry oil for the oil. కోడిగుడ్ల డబ్బా ఎందుకు తీసుకుపోతారు? గుడ్ల కోసం. సిలువ ఎందుకు తీసుకెళ్తారు? సావడం కోసం. ఎప్పుడు Those who will take the eggs basket, while they carry to get the eggs, and those who carry the cross, why they carry? They carry the cross to die. ఏమో, ఎక్కడ చస్తావు ఏమో, ఎవడు చంపుతాడు ఏమో, సావడానికి పోతున్నా, ఎప్పుడైనా సావు రెడీ. Those, where are you going? I don't know. When will you die? I don't know. Where are you going? I don't know. When will you die? I don't know. Who will kill you? I don't know. So, but I'm going to die. ఆ విధంగా అయితే కనుక రానా వెనక లేదా బో. ఎంత ఎంత కరెక్ట్ గా చెప్పాడో చూడేసా. Jesus Christ correctly said, మీలో ఎవరైనా నన్ను వెంబడింపగోరినట్లయితే సిలువ రెడీ చేసుకొని రండి. if you want to follow me, Jesus said, you prepare your cross and follow me. తీసుకొస్తే ఈ రెండు జరుగుతాయి. సిలువ మోసుకొని వెళ్ళేవాడికి దండలేడు ఎవడు? సిలువ మోసుకొని వెళ్ళేవాడికి చప్పట్లు కొట్టాడు ఎవడు? సిలువ మోసుకొని వెళ్ళేవాడికి అందరూ తిట్లు తిడతారు, చెప్పులేసి కొడతారు. Those who are carrying the cross, nobody will garland them, nobody will clap for them, nobody will applaud them. And those who are carrying the cross, they will stone them, they will throw the chapel at them. ఉమ్మేసి చూస్తారు, పచ్చి బూతులు తిడతారు. ఇది ఒకటి. సిలువ మీద మోసుకొని And those who are carrying the cross, they use the filthy foul language, and they will curse those who are carrying the cross. చివరికి ఎందుకు తీసుకెళ్తారు తెలుసా? సావడానికి. And why they'll take to the end? తెగించిన వాడు మాత్రమే To die. యేసయ్యకి శిష్యుడు అవ్వగలుగుతాడు. If you're willing to die, సావడానికి ఇష్టపడిన వాడు బతకడం చాలా సులభం. if you're willing to die, then it will be easy to live. చావటానికి ఇష్టపడిన వాడికి బతకడం చాలా సులభం. If you are willing చావటానికి to die, భయపడినోడికి బతకడం కష్టం. if you're not willing to die, you will not live. It will not be easy for you to live. ఇంతకంటే ఏం చెప్పమంటావు? అందుకనే నాకు చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే. ఎంత ఖతర్నాక్ జవాబు చెప్పిండు పో. Paul has said wonderful Katanak word. If I live, I live for the Lord. If I die, that will be a gain, he says. నాకు చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే. చావడానికి సంసిద్ధపడినప్పుడు దేవుని కోసం రాజీ పడకుండా జీవిస్తావు. షడ్రక్ మెషక్ అబేద్నెగో, If you are ready to die for the Lord, then you will not compromise anywhere. Shadrach, Meshach, Abednego. చావడానికి సిద్ధపడ్డారు. They were willing to die. అగ్నిగుండంలోకి వెళ్తే Hello, మా they దేవుడు gone. మమ్మల్ని రక్షించగలడు. రక్షించకపోయినా ఏం ఫికర్ లేదు, సస్తాం మేము. నా They said, if our Lord will not save us, no fikr, we will die. దేవునికి నేను ప్రార్థన చేయాలా? నువ్వు ప్రార్థన చేయొద్దు అంటే కుదరదు. సింహాల బోన్లోకి పంపిస్తావా? పోతా. If you say, you should not pray. If you pray, I will make you to go into lion's den. He said, no, I will go to lion's den. I will go, he said. నా దేవుడు రక్షిస్తే సరే, లేకపోతే సస్తా. If my God saves me, I'll saved. If God doesn't save me, I'll die. నేను మత్తు ఇంజెక్షన్లు తీసుకునేటువంటి 2-3 దినాలకు ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకోపోతే నాకు నరాలు వీక్నెస్ వచ్చేది. అయితే I used to take a drugs injection for to be drowsy and to get sleep. మనసు పొందిన రెండో దినం జరిగిన విషయం. మారు మనసు పొందిన రెండో దినం బాగా కడుపు నొప్పి వస్తుంది, ఒళ్ళు షివర్ అయిపోతుంది. నాకు ఎవరైతే యేసు ప్రభుని పరిచయం చేసిండో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పినా, వాడు ఏమన్నాడు తెలుసా?
డాక్టర్ దగ్గర పోదాం రా అని అన్నాడు. If I don't take the drugs, the second day itself I'm getting shivering, I'm getting pain, and the one who has introduced me to the Christ, I said to him, what should I do? Then he said, let's go to the doctor, and he has taken me to the doctor. డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నీకు డ్రగ్ ఎక్కించకపోతే నువ్వు సస్తావు అని అన్నాడు. ఎట్లా అనుకున్నావు? And the doctor said, if you don't take the drugs, you will die. Then what is the next to do? ఆ దోస్త్ అన్నాడు, రారా మన ఇద్దరం ప్రార్థన చేద్దాం అన్నాడు. ఇద్దరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. And then my friend said, no, we'll go and now we'll pray, and both of us we are praying. చేయరా ప్రార్థన అన్నాడు. ఏం చేయమంటారు అంటే, దేవా కడుపు నొప్పి అని అడగమన్నాడు. నేను నెమ్మదిగా దేవా కడుపు నొప్పి నెమ్మదిగా సౌండ్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అర్థమైందా? జోరు పెరుగుతుంది. దేవా కడుపు నొప్పి అంటే నొప్పి ఎక్కువైంది కానీ తగ్గల. Then I was praying, Lord, my friend asked me, pray. Then I said, what should I pray? He said, take away the pain. Then I was praying, Lord, take me the belly ache, the stomach ache. And I was praying, take me the stomach ache. And I was increasing the sound, but the sound was increasing, but the pain was more, and it's not going. ఇది పరిస్థితి. ఇక 10-15 మినిట్ అయిన తర్వాత, రే ఈ కడుపు నొప్పి ఏం పోవట్లా, ఏం చేయమంటావు అన్నాడు. వాడు జరసేపు అలా ఆలోచించి ఏమన్నాడు తెలుసా? అరే ఈ ప్రార్థన చేయరా అన్నాడు. ఏం ప్రార్థన అంటే, దేవా నా కడుపు నొప్పిది లేదా నన్ను తీసుకోపో, ఈ కడుపు నొప్పిది నన్ను తీసుకోపో. మీరు మస్తు నవ్వారు, కానీ నన్ను ప్రార్థన చేయమంటే ఎట్లా ఉండదు చూడండి అసలు. పైగా ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? దేవునికి. ఆయన పుసుక్కు నిన్ను ఆమెనంటే ఏమవుతుంది? Then and my friend said, Arey, you pray like this, Lord, take away the stomach ache, otherwise you take me. Then I was saying, Arey, how can I pray? He is a God. If he listened to my prayer, and if he say, amen, then what will happen to me? అసలు నా పెదాలు ఉడికాయి, ఎట్లా చెప్పాలో అర్థం కాల. And ఆ కడుపు నొప్పిది లేకపోతే చెప్పు, లేకపోతే నన్ను తీసుకోపో. Then my lips were shivering, and I was saying, Lord, take away the stomach ache, the pain in the belly, and if not, then take me. నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో, నీ నమ్మరు, 2-3 మినిట్లో ఒక్కసారే ఎవడో నొప్పి తీసేసినట్లే అయిపోయింది. అంటే నేను ఎప్పుడైతే చావుకి తెగించానో దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. So when I prayed like that, then as 2-3 minutes, so somebody has really taken it and thrown it somebody, the stomach ache was totally gone, and when I was ready to die, the Lord has done this. ఎప్పుడైతే నేను చావుకి తెగించానో నాకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ నేను మారు మనసు పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలిసి 9 సార్లు నన్ను చంపాలనుకున్నారు. 9 సార్లు. And when I ready to die, that has become a life to me, and to my senses and to my knowledge, 9 times they attempted to kill me. కానీ దేవుడు నన్ను బతికించాడు. దేవుడు ప్రతిసారి ఒక సాక్ష్యంగా దాన్ని వాడుకున్నాడు. కాబట్టి నువ్వు సిలువ ఎక్కడానికి ఇష్టపడకపోతే, చావటానికి ఇష్టపడకపోతే దేవునికి శిష్యుడు అవ్వలేవు. If you're not willing to die, you will not become a disciple. If you're not willing to carry the cross, if you're not willing to die, you will not be out to the Lord. సిలువెక్కనోడికి 3 ఉండవంట. సిలువెక్కనోడికి 3 ఉండవు. ఏంటంటే అది 3 ఉంటాయి. ఒకటి, the one who is on to the cross, who has gone to the cross, he will not have 3 things. 3 things he will not do. చూడలేడు. సిలువెక్కనోడు వెనక చూస్తాడా? చూడలేడు. రెండోది, సిలువెక్కనోడు దిగుతాడా? దిగలేడు. సిలువెక్కనోడు ఒకటే చేస్తాడు, ముందేముందో అదే చూస్తాడు. The one who has gone to the cross, he will not able to see backward, and he will not be able to come down. And thirdly, he should only look forward. యేసే ఏమన్నాడు తెలుసా? నువ్వు సిలువెక్కనోడు, వెనకకు చూడొద్దు, అయిపోయింది. కిందకి దిగలేవు, అయిపోయింది. ఇది ఒక్కటే. నీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడి వైపు చూస్తూ బతికే. Jesus said, now you are on to the cross. You cannot look back.
and now you're on to the cross. You cannot come down. And now the author and the finisher of our faith is Jesus Christ. Looking unto him, బస్ you should follow him. ఇంకేం లేదు. Look దీన్నే forward. మొదటి చిత్రం సిలువ. First మనది picture, సిలువ అనుభవం. cross. సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తిలాగా మనం ఉండాలి. We need to రెండో be చిత్రం the కొద్దాం. person on the cross. 28వ వచనం. మీలో ఎవడైనా Second picture is 25th verse. ఒక గోపురము కట్టింప గోరిని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా, చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేక పోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టినా కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయో సాగుదురు. And the one who is building a tower, he'll be like that. And the one who is building a tower should be able to see his calculation. Should I be able to finish the tower? And if he's not able to see the calculation, he will not be able to finish the tower. సాగుదురు. గోపురం రెండో చిత్రం. శిఖరం. Second picture is the tower. మొదటిది సిలువ, రెండోది శిఖరం. First cross మొదటిది and cross, second is రెండోది కన్స్ట్రక్షన్. second is construction. వర్షిప్, రెండోది వర్క్. First is worship, second is work. చెప్పాలంటే ఆ భాష. In any language you can అయితే say. ఈ శిఖరం అనేది ఎక్కడ ఇశ్రాయేలీకి గుర్తొస్తుంది. ఇశ్రాయేలీలో బాగా పండేటువంటి పంట ద్రాక్ష తోట. And in Israel, what is that the crop they have is the crop of grapes. ద్రాక్ష తోట 2-3 ఎకరాలు వేసేస్తారు. ఎట్లా కూడా తెలుసా? And 2-3 acres they 3-4 will, అడుగులు బండల నుంచో పెడతారు. And దానికి they'll- పందిరేస్తారు. ఆ పందిరి మీద they will make the stones to stand, and on that stand they will make a kind of tent, and then they will make ద్రాక్ష తోట వస్తుంది. they will make 2-3 ఎకరాలు grapes. ఒక్కడే ఉంటాడు కాపలా కాసేటోడు. మరి 2-3 ఎకరాలు ఎట్లా చూస్తాడు సార్? ఎట్లా? And for the 2-3 acres of grapes fields crop, then only one person will be watching. చూస్తాడంటే ఒక 10 అడుగులు బుర్జు కడతారు. 10 అడుగులు ఒక పిల్లర్ లెక్క. దాని మీద ఎక్కువ కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆయన చూసి What they'll do is they will make a stand of they call it buzu in Telugu. They will make a stand where on that top he will sit and observing. 2 విషయాలు. ఒకటి ఈ 2 ఎకరాలు ఎక్కడైనా ఎండిపోతుందా, ఎక్కడైనా పురుగు పట్టిందా, ఏమైనా జంతువులు వస్తున్నాయా, ఎవడైనా దొంగతనం చేస్తున్నాడా కాపాడుతూ ఉంటాడు. రెండోది ఎక్కడైనా పండ్లు మంచిగా వస్తున్నాయా, ఒకవేళ పండ్లు వస్తే కనుక వెంటనే కోసేయాలి. ఎక్కడొస్తుంది అవి చూడటం. ఈ 2 పనులు చూస్తాడు. ఒకటి The person who is watching, observing this grapes fields, 2-3 acres, the stand on which he is sitting, he'll be observing one thing: is there any bacteria, any kind of worm is there eating away the grapes? And his second thing, he'll be watching: is there anybody thief coming and stealing? And third thing, the second thing what he'll do is there any grapes cluster is there? That cluster he will be observing, and he has to cut the cluster. వెంటనే కోసేయాలి. ఎక్కడొస్తుంది అవి చూడటం. ఈ 2 పనులు చూస్తాడు. ఒకటి కాపలా కాస్తాడు, రెండోది ఫలాన్ని సంపాదించుకుంటాడు. ఈ 2 things he will do. One thing, he will be protecting the grapes vineyards, and the second thing, he will see that it is really flourishing and having more fruit. ఇంటికి కావాల్సింది ఒక బుర్జు. యేసయ్య ఈ చిత్రాన్ని ఎందుకేశాడంటే నీ విశ్వాస జీవితం ఒక పంట లాంటిది. నీ విశ్వాస జీవితం ఒక పంట లాంటిది. Why Jesus is talking about a stand where a platform, a tower is saying, because your life and your Christian life is like a field in this world. పంటని కాపలా కాయకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది, పురుగు పడుతుంది. అవునా? మనలో చాలా మంది విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తారు, కానీ కాపలా కాసుకోరు. కాపలా కాసుకోవటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మన ఆత్మీయ స్థితి మంచిగుందా లేదా, మన ఆత్మీయ జీవితం మంచిగుందా లేదా.
Many Christian people, they start their Christian life, but they don't look into their Christian life. Is there any worms eating away? Is there any bacteria? Is their field, is their crop is safe? No, we will not be, protecting or looking after our own fields. మన ఆత్మీయ జీవితం మంచిగుందా లేదా, ఏదైనా శోధనలకి పడిపోతున్నానా, అది మనం చూసుకోవాలి. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోకపోతే, is there I am really standing for the Lord, or I am falling in any temptation? We need to protect our Christian life. మన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకోకపోతే కూలిపోతాం. మనుషులు మూడు రకాలు ఉంటారు. If you don't really take care of your life, then you will be falling and you will be lost in the crop. చెప్తాను, మంచోళ్ళందరికంటే ఎవడంటే ఒక గలీజైన తాగుబోతూ, వాడు మారు మనసు పొందాడు, మంచిగా జీవిస్తున్నాడు. ఏమని చెప్తారు తెలుసా, వాడు వేస్ట్ గాడు రైతు వరకు, ఇది మంచోడైంది, ఇది బాగుంటుంది. So they will take an example of a drunkard person. Earlier he was the drunkard, now he is now accepted the Lord and he has become good and he has changed. రెండో వాడు ఉంటాడు, వాడు ఒక టైప్, ఆడు తాగుపోతాడు రా, ఎంత చెప్పినా మారడు, ఇది రెండో వాడు. మొదటోడేమో, and the second person will be drunkard, and so much he is addicted to alcohol, he will not change. No matter how much you will tell and to try to change, he will not be changed. చెడ్డోడు మంచోడయ్యాడు, రెండో వాడు చెడ్డోడుగానే కొనసాగుతున్నాడు. అయితే వీళ్ళిద్దరికంటే గలీజ్ గాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏంటి తెలుసా, first person is the one who is bad has turned into good. Second person, bad person, is always bad, and third person is more dangerous than this. మారు మనసు పొందాడు, 15 దినాల తర్వాత మళ్ళీ వెనకపోయాడు. He is born again. After 15 days he will go back to his world life. చెడ్డోడు, తాగుబోతు, మారు మనసు పొందాడు, 15 దినాలు ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వెనకపోయాడు. వాడి గురించి అందరు గలీజ్ చెప్పుకుంటారు. He is now changed, bad person, born again. 15 days later he will go back to him and everybody talks ill about him. మీకు ఒక మాట చెప్పమంటారా, నీకు అస్సలు కోపం రాదంటే ఇక్కడ కూర్చున్న మీరు ఎక్కువ మంది ఆ టైప్. Many of you are like that. మీలో చాలా మంది ఆ టైప్. Many of you are like మాట that. చెప్పాడు, ఏమన్నా తెలుసా, ఒకవేళ ఏ బిల్డింగ్ కట్టలేదు అనుకో, ఇది ఖాళీ స్థలం రా అంటారు. బిల్డింగ్ కట్టినరు అనుకో, ఖతర్నాక్ రా అంటారు. ఫౌండేషన్ వదిలేసినావు అనుకో, ఈడు ఫౌండేషన్ వేస్తాడు రా, లేపడ్రీ దీన్ని అంటాడు. If you have wonderfully constructed, wonderfully constructed, they say. If you have constructed and you have not started, then it's only empty place. And thirdly, he will start but only foundation he will lay, but he will never complete his construction. నీ జీవితం ఫౌండేషన్ ఉండదు, బిల్డింగ్ రాదు పైకి. ఆత్మీయ ఎదుగుదల ఉండదు, ఎప్పుడు డింకీలు కొడుతూనే ఉంటావు. వస్తావు ముందుకి, వెనకపోతావు, వస్తావు ముందుకు పోతావు. ఉద్యోగ కూటాలకు వస్తావు, సెట్ అవుతావు, 15 దినాల తర్వాత మళ్ళీ వెనకకి. మళ్ళీ ఉద్యోగ కూటాలకు వస్తావు, సెట్ అవుతావు, మళ్ళీ వెనకకి. Your life is also like that. You will come for a revival meeting, you will be revived, and again you will go back to his world life, and again you will come to a revival life, you will get revived again, then again you will go back to your world style. గుండ్రాలు తిరుగుతూనే ఉంటావు. అలాంటి వాడి జీవితం ఎగతాళి. అలాంటి వాడి జీవితం అంటే ఎప్పుడు కూడా వెనకకపోయేటువంటి జీవితం మనకుండదు. When you are dicky all the time and you are going back again and again, and people will be mocking at you and your life will be a mockery life. అతని గురించి ఏమన్నాడు తెలుసా, తన యొక్క ఉన్నతో లేదో కూర్చుకుండి తగలబడి మొదల లెక్క చూచుకున్న ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచిన వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయుదురు కదా. The person who has started constructed but he's not finished his construction, and looking at the people, they'll be laughing at him and his life will be a laughing mockery, people making of him. మనము జీవితంలో 2 విషయాలు నేర్చుకోవాలి. ఏంటా 2 విషయాలు అని అంటారేమో. గతంలోంచి నూతన జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని ఆపేయాలా, కొన్ని మొదలు పెట్టాలా. కొన్ని ఆపేయాలా, కొన్ని మొదలు పెట్టాలా. నేను ఇదివరకు మస్తు సినిమాలు చూసేటువంటి, మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలా, బంద్ చేయాలా. ఉచితమా, అది కష్టం సులభం అవుతుందా?
after coming to the Lord, with some things you need to stop, some things you need to begin. And after accepting Jesus Christ, if earlier you are watching movies and now you need to change, and is it easy? It's not easy. పొదు మస్తు కష్టం. ఇంకా మాట చెప్పమంటారా, అంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేసిన, నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నా. మారు మనసు పొందిన తర్వాత 2-3 నెలలు చెప్పిండ్రు కుదరదు బా ఇది అని. కష్టం అనిపించింది. యేసయ్యా, నా జాన్ యేసయ్యా, దిల్బర్ ప్రేమించిన, జిందగీలో ఒక్కదాన్ని ప్రేమించిన, దాన్ని వదిలిపెట్టంటే ఎట్లాగా? యేసయ్యా కుదరదు. Then you might be saying, oh Lord, I have loved a girl, only one girl I loved, I have loved her with all my heart, and how can I leave her? Then Jesus says, no, it will not be possible, you need to leave her. వదిలిపెట్టాలన్నాడు. 3 దినాలు ఉపవాసం ఉన్నా, చాలా కష్టపడి ప్రార్థన చేసిన, అప్పుడు ధైర్యం వచ్చింది. నో చెప్పడం చాలా కష్టమైంది. కానీ 3 days I fasted, and with a lot of difficulty, then I very difficultly I said to her, then I have to leave. ఆపుకోవాలా, కొన్ని మనం మర్చిపోవాలా, ఇది కొన్ని జరగాల్సింది. కొన్ని మొదలు పెట్టాలా. నాకు మొదట్లో వాక్యం చదవడం అంటే చాలా కష్టం. Some things we have to difficultly leave them, and some things we need to calculate in our lives. వాక్యం బైబిల్ తీయంగానే 2వ వచనంగా అంటాను, మస్తు నిద్ర వచ్చేది. అయితే బైబిల్ పూస్తే మళ్ళీ హుషారైపోతాం. మనలో చాలా మంది మస్తు నిద్ర ఎక్కడ పోతారో తెలుసా? And whenever I used to read Bible, I used to get sleep. And if I close the Bible again, I would be active. But if I open the Bible, I used to get sleep. Many of us, where we sleep, చర్చిలో పోయినంత నిద్ర ఇంకెక్కడ పోరు. Many people sleep in the church, nowhere they will go. నిజంగా జరిగింది. చికాగో పట్టణంలో, అమెరికాలో ఒక ఆమె నా ప్రసంగం అయిపోయిన తర్వాత, సార్ మీ మెసేజ్లు మస్తున్నాయి సార్, సీడీలు 2 దొరికితే అన్నది. అంటే లివ్వమ్మా. In Chicago, one lady said to me, sir, your messages are very good, sir, too good, sir. Can I get 2 CDs, sir? She asked. Then I said, no, ma, I don't have CDs. యూట్యూబ్లో ఉంటే చూడండి సార్ 2 CDలు అన్న. ఆమె అంత అడుగుతుంటే ఏ మెసేజ్ కావాలమ్మా అన్న. ఏ మెసేజ్ అన్న 2 ఇయర్స్ సార్ అన్నది. అంటే ఎందుకమ్మా అన్న. సార్ మీరు మెసేజ్ ఇస్తుంటే మా అబ్బాయి మస్తు నిద్రపోయాడు, మీ మెసేజ్ పెడతా. Then she said, Aya, try any 2 CDs, any message. I asked her, which message you want? She said, any 2 messages you give. But then I said, which? Why you want those 2 messages? Aya, when I play your message, my son will sleep like anything. He will go to sound sleep. That's the reason I need your 2 CDs of messages. మీ మెసేజ్ పెడతా. అయితే వాక్యం బలవంతంగా చదవాలా. నేనేం చేసిన తెలుసా, 2 పనులు చేసిన. వాక్యం మీద నాకు ఇంట్రెస్ట్ కుదరడానికి 2 పనులు చేసిన. ఒకటి ఏంటంటే, ఫాస్ట్గా బైబిల్ చదవాలా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా బలవంతంగా అయినా చదవాలా అని రోజుకి 18-20 గంటలు బైబిల్ చదివాను. 16-18 గంటలు. ఒక 4 గంటలు పడుకునేవాడిని, 2 గంటలు మిగిలిన పనులు బస్. అట్లాగా 9వ రోజు, అంటే ఈ రోజు మొదలు పెడితే 9వ రోజుకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేసాం, మొత్తం చదివేసాం. Then what I did, in order to get interest on the word of God, whether I understood or not, I used to read 18 hours in a day, and 4 hours I used to sleep, and 2 hours I used to do some other work, and 9 days I completed from Genesis till Revelation. నాకు ఏం అర్థం కాల, అస్సలు కూడా సమజ్ కాల. అబ్రాహాంకి ఎంతమంది కొడుకులు అంటే మనకు తెలియదు, కానీ మొత్తం అయితే బైబిల్ చదివేసినాం. అదేంటనంటే మొండిగా అని అంటామే అట్లాగా అనమాట. Then I didn't understand anything in the word, and if you ask me how many sons to Abraham, I don't understand. I'm so stubborn. I want to read, and so I read the బైబిల్లో ఇంట్రెస్ట్ కలగడానికి. ఎట్లాగంటే ఇది నా మిత్రుడు ఒకటి సలహా ఇచ్చింది. అరే బైబిల్ చదవలేకపోతున్నాను అంటే ఒక పని చేయరా, రోజు ఒక అధ్యాయం చదవాలనుకో అని అన్నాడు. అనుకుంటా. అయితే ఇంకో పని చేయి, మీ ఇంటి దగ్గర నీకంటే జర్ర పెద్దోడు, నిన్ను బాగా చనువుగా మాట్లాడేవాడు, వాడిని పట్టుకొని నువ్వు కనబడినప్పుడల్లా ఒక ప్రశ్న అడగమనరా అని అన్నాడు. ఏం ప్రశ్న అంటే, ఎరా బైబిల్ చదివినా ఇవాళ? అయితే మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడు, సురేష్ అని. అంటే పెద్ద ఆయన, నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్ద ఆయన, అర్థమైనా. నన్ను అరే అని పిలుస్తాడు. ఆయన్ని అడిగిన, మంచి విశ్వాసం అన్నా
నేను ఎట్లయినా అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా, కనబడంగానే గుడ్ మార్నింగ్ అంటావు కదా, అనగానే ఎడ్వర్డ్ ఏం చదివినావు ఇవాళ అని అడుగాను. ఇక మనం బయటికి వెళ్ళాలంటే టెన్షన్ పుట్టేది, ఇది కనబడతాడేమో, చదివినావా అంటే చెప్పాలా. So one of my friendly spiritual brothers said, you do one thing, ask some elderly person to question you whether you read the Bible. So when I said to one of our brother friend who is elderly to me 5 years, his name is Suresh, I said, Anna, whenever you meet me, whenever I go this side and that side, you ask me, have you read the Bible? Then he will ask me. So whenever I wanted to go out, I will have that fear. If I meet him, he will ask me, well, what should I say? ఇక ఆ సిగ్గు కన్నా ఆ భయం కన్నా బలవంతంగా చదవడం మొదలు పెట్టా. ఇక For that fear, for that shy, ఇక బైబిల్ అంటే మస్తు ఇంట్రెస్ట్ అయిపోయింది. Then I used to read the Bible, and after reading like that, now I started liking the Bible and reading lovingly. కొన్ని కష్టపడి మొదలు పెట్టాలా, కొన్ని కష్టపడి వదిలిపెట్టాలా, అది గోపురం చేసేటువంటి పని. What is the tower does? You have to difficultly leave some things and difficultly acquire some things in life. శిష్యుడు అవ్వాలి అని అంటే ఆ పని చేయాలి. If you want to be a disciple, you should do like that. పరుగు పందెంలో నెంబర్ 1 పిటి ఉషా అంటారు. నెంబర్ 1 పిటి ఉషా. In women in India, there is a runner called P.T. Usha. She was a first runner. మస్తు పరిగెత్తిందాను. ఆమె ఒకసారి సాక్ష్యం చెప్పింది. ఏమనంటే ఆమెకు గురువు ఉంటాడు, ఆ గురువు పేరు నంబూద్రిపాల్. ఆ గురువు గురించి ఏం చెప్పిందంటే, ఆ గురువు ఒకసారి ఒక పని చేసాడు. ఆ పని చేసినప్పుడు నా గుండెల్లో అనుకున్నాను, ఈయన్ని గుండె సూదులు పెట్టి పొడిచి చంపేయాలా, అంత కోపం వచ్చిందంట. P.T. Usha used to have a guru, a master, and when the guru has done that work, then she thought to kill him with the needles and kill him, that guru. ఏంటంటే సముద్ర తీరంలో ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో పరిగెట్టమన్నాడంట చెప్పులు లేకుండా. అంటే ఇసుకలో పరిగెపెడితే మస్తు నొప్పి వస్తుంది ఇక్కడ. అయితే ఏం చేసింది తెలుసా, పాల ప్యాకెట్లు ఉంటాయి కదా మన పాల, దాంట్లో తడి ఇసుక వేసి తాడికి ఇక్కడ కట్టాడంట. ఇక్కడ ఒక పాల ప్యాకెట్, ఇక్కడ ఒక పాల ప్యాకెట్, దాంట్లో తడి ఇసుకేసిండంట. అంటే కాలుకి ఏమవుతుంది, బరువు ఎక్కుద్ది. బరువు ఎక్కినప్పుడు పరిగెత్తమన్నాడంట, స్పీడ్ తగ్గుద్ది అన్నాడంట. ఆమె ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తిన తర్వాత ఈ నరాలన్నీ ఉబ్బిపోయాయంట, వణికేదంట, భయంకరంగా తిట్టుకునేదంట మనసులో. కానీ ఏమంటే తెలుసా, ఆయన అంత కఠినమైన ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి నేను ప్రపంచంలో ఒక స్థానానికి ఎదిగిన. The P.T. Usha said when the Guru Master asked her to run in the sand at the seashore, it was very tough and hard to run. And what he has done, it's in the milk packets, he used to wet sand he used to take and make her to tie around her neck, around her legs, and ask her to run. And when she was running, then the veins used to swell and she used to get terrible pain. And she said, because my guru has taught me like that, in the world P.T. Usha has brought a name and she is a runner. నేను ప్రపంచంలో ఒక స్థానానికి ఎదిగిన. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా, మీ అందరికీ బోధించి నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అనే భయంతో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా. What is the Paul says, after preaching to you all, I myself become unworthy to enter the kingdom of God. That's the reason I make my body to be subjected and I beat my body. కాలంలో అపోస్తులు గాని, దేవుని యొక్క ప్రవక్తలు గాని, దేవుని చేత ఏర్పరచబడిన వారు గాని, వాళ్ళు పాపం జోలికి వెళ్ళకూడదని పవిత్ర జీవితం జీవించాలని గుహల్లోకి వెళ్ళి జీవించేటోళ్ళు, తిండి మానేసేటోళ్ళు, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా, పవిత్రంగా ఉండడానికి. అయితే మీరు గుహల్లోకి వెళ్ళక్కర్లా, తిండి మానే అక్కర్లా. ఒక మాట చెప్పంటారా, ఈ కాలంలో ఉపవాసం ఉండడం పెద్ద విషయం కాదు. ఒక పూట తిండి మానేరా అంటే ఏముంది, పెద్ద కష్టమేం కాదు, మనకి పెద్ద. Now, in those days, the saints and the apostles and disciples, they used to go to the caves to live a holy life. And nowadays, it is not difficult to do fasting prayers. లేదు, తినాలి కాబట్టి తింటాం చాలాసార్లు, అవునా కదా. అయితే ఈనాటి కాలంలో దేవునికి దగ్గర అవ్వాలంటే తిండి కాదు పక్కన పెట్టాల్సింది, మొబైల్ ఫోన్ పక్క పెట్టాలా, టీవీ పక్క పెట్టాలా,
నేను 3 గంటలు మొబైల్ ఆపేస్తా, 3 గంటలు టీవీ జోలికి వెళ్ళను అను, నీ ప్రాణం గిజగిజ కొట్టుకుంటది. Nowadays, people easily forgo their breakfast or lunch or dinner, but they will not leave their cell phone or TV or the movie. So, if you ask them to put the TV aside or a serial aside, then they long to have that serial. They want to watch the TV. అది దేవునికి దగ్గర అవటం అంటే, దేవునికి అడ్డుగా ఉన్నది తొలగించడం అంటే అది, గోపురం కట్టుకోవటం అంటే అది. ఇప్పటికి 2 విషయాలే, ఒకటి సిలువ, రెండోది శిఖరం. ఇక మూడో దానికి వద్దాం. 2 things we have seen. One is cross and second thing is tower and third thing we'll see. 31వ వచనం, అతన్ని చూచి మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తిని అని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరు. So, if any one king is going to battle with another king, he will see whether he is coming with a 20,000. Will I be able to face him with a 10,000 soldiers? He will see if he is not able to overcome. Then he will send a ambassador and make things peaceful, and he will see that he will make a peaceful agreement. విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరు. మూడోది యుద్ధానికి వెళ్ళే రాజు. మూడోది యుద్ధానికి వెళ్ళే రాజు. ఒక మాట చెప్తాను, ఎవరైనా పరీక్ష రాయడానికి పోతే రే మంచిగా రాయిరా అంటారు. ఆడు మంచిగా రాయలేదనుకో, ఓన్లేరా మళ్ళీ రాయొచ్చు అంటారు. If anyone is going for examination, then say write exam very well, and if it's not written well, and next time you try better, they say. ఎవడైనా ఆట ఆడడానికి పోయాడు అనుకో, మంచిగా ఆడరా అంటాడు. ఆట కనుక పోయిందనుకో మళ్ళీ ఆడరా అంటారు. అయితే if anybody is a sports player, if he has not played well, then they say next time you play well, they say. But యుద్ధానికి పోయాడు అనుకో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయరా అంటాడు. అయితే గెలువు లేకపోతే సావు. The one who is going to the battlefield, it's not like that next time I'll try best, but if you have to play, you have to win or you need to die in the battlefield. మాత్రం రావద్దు. అయితే గెలువు లేకపోతే సావు. దీన్నే తెలుగులో ఒక ఖతర్నాక్ డైలాగ్ ఉంటుంది, ఎవరు తెలుసా? విజయమో లేక వీర స్వర్గము. That's the reason in Telugu they say you die or making a victorious entry in the heaven. యుద్ధానికి వెళ్తే ఈ రెండిట్లో ఒక్కటే జరగాల. అయితే గెలుపు సాధించాలా లేకపోతే సావాలా. You should win in the battlefield or you should die in the battlefield. శోధన వచ్చినప్పుడు నేను పక్కకు పోతా అనొద్దు. శోధన వచ్చినప్పుడు ఓడిపోతా అనొద్దు. శోధన వస్తే గెలవాల్సిందేను. బస్. If the temptation is coming, you should not say I will lose in the temptation, I will lost in the temptation. You should say I will win the temptation, I will be winner in the temptation. విశ్వాసి జీవితంలో, శిష్యుడి జీవితంలో ఉండాల్సినటువంటి మూడోది సంఘర్షణ. మొదటిది సిలువ, రెండోది శిఖరం, మూడోది సంఘర్షణ. In disciples life 3 things should be there. 1 is cross, second tower, and third is a ప్రేమను సూచిస్తుంది. శిఖరం ఎందుకో తెలుసా? భద్రతను సూచిస్తుంది. సంఘర్షణ దేన్ని సూచిస్తుందో తెలుసా? గెలుపుని. The third one teaches you how to win. ఎప్పుడు సంఘర్షణే. సంఘర్షణ అంటే ఏంటి తెలుసా? మారు మనసు పొందిన తర్వాత ఎవరికైనా జరిగేది ఏంటి తెలుసా? 10-15 దినాల తర్వాత ఇదివరకు చేసే పాపాలు ఉంటే అయ్యి మళ్ళీ గుర్తు వస్తాయి. అయ్యే గుర్తు. In a believer's life, after born again, after 15 days, you will get those sins which you are doing will come back to you as a temptation. కొత్త ఏం రావు, అయ్యే వస్తాయి. ఒకవేళ నీకు గుర్తుకు రాలేదనంటే నువ్వు పేరుతున్నావు అని అర్థం. If you are not getting that kind of transaction, that the old sins are not coming, that means you are faking, that you are not really born again. డ్రామా వేస్తున్నావు అని అర్థం. వస్తుంది. అయితే నువ్వు మారు మనసు పొందితే ఇంకోటి కూడా వస్తుంది.
ఇదివరకు ఆ తలంపు వచ్చినప్పుడు ఎట్లా చేయాలని ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ తలంపు వస్తే అరే బాయ్ ఎందుకు వచ్చింది రా బాయ్ అని ఆలోచిస్తాం. Earlier, when the evil thought comes, you will say, why it has come. Now, when you are born again, then why is it coming? You will ask. ఇది చేయొద్దు, ఎందుకు వస్తుంది? ఆ లోన జరిగేటువంటి పోరాటం ఉంటదే, ఆ పోరాటమే నువ్వు విశ్వాసి అంటానికి సూచన. That fight, that battle, that which is going inside of you, that is the Christian life in one's life. పోరాటం ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాల్సిందే. In everyone's life. అసఖ్యమైన తలంపులు వస్తాయి. ఒకవేళ పోరాటం లేకపోతే జీవితం ఎట్లా ఉంటుందో చూస్తాం. కొంతమంది ఉన్నారు కదా, బీర్ గిరి తాగుండి ఉంటారు కదా, అప్పుడప్పుడు బీర్ గలీజ్ వాసన వస్తుంది, చాలా గలీజ్ వాసన. కుంకుడు. So when in a Christian's life there will be a battle goes on in Christian's life. So when a people have beer, పులుసు, కుంకుడుకాయ పులుసు పులిసిపోతే ఉంటదే, అట్లాంటి వాసన వస్తుంది. కానీ తాగుతారు, అర్థమైందా? మొదట్లో తాగితే ఒక పెగ్గు తాగుతారు. అయితే బీర్ ఎక్కడ దాకా తాగాలి తెలుసా అని కిక్ వచ్చేదాకా తాగాలి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆపుకోవాలి. ఆపుకోలేదనుకో అని కక్కుతాడు, లోనకి వెళ్ళిందల్లా వస్తుంది. ముందు అసలు బీర్ గలీజైన వాసన. so beer will be like seeds with kumkum, where they make shampoo out of that kind of a spoiled smell. It will foul smell will come, and if you drink up to the neck and you will not be able to cover it, then you will vomit, and that will be a very dirty smell. ముందు అసలు బీర్ గలీజైన వాసన, అది కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చింది ఇంకా గలీజైన వాసన. ఆ టైంలో చికెనో గిక్కునో వేసి ఉంటావు, అది కలిసి ఇంకా గలీజైన వాసన. ఆ వాసన మధ్యన నువ్వు పడిపోయి ఉంటావు. అయితే నిషా గిషా. So when you have taken beer, so that is very dirty smell it comes, and when you are vomited and when it has gone into the belly and come out, will be more dirty smell. When you have eaten some chicken, mutton, and that will be becoming more smelly, and that will really make in that dirt you will be sleeping. అయితే నిషా గిషా దిగిన తర్వాత లేచి చూస్తే, ఇది మన అనుభవమే, జపంతో కాదు మందే, అర్థమైందా? లేచి ఒళ్ళంతా దరిద్రం గలీజ్ ఉంటుంది. నేనేనా ఇట్లా ఉన్నది అని అనుకుంటాం. ఆ టైంలో గలీజ్ అనిపిస్తుంది, అర్థమైందా? కానీ ఒక మాట చెప్పండి, ఆ టైంలో ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, మళ్ళీ బీరు జోరు గలవద్దు అని. At that time when you have fallen in that vomit and that dirty smell, you will make say, that's such a dirty, I'm sleeping, and you will make one more word also, in life I will not drink beer again. దినాల తర్వాత మళ్ళీ మామూలే. After 15 days it becomes normal. అంటే పోరాటం లేదు, there is no battle in between. జీవితాన్ని గురించే బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏమన్నా తెలుసా? కుక్కకి కడుపులో అలజడి అయిందనుకో, డాక్టర్ దగ్గరికి పోలేదు కదా, అది కుక్క, దానికి మాట్లాడటం రాదు కదా. అది చేసే పని ఏంటంటే ఇలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తినేస్తుంది, 2-3 ఆకులు లోనకి వెళ్ళంగానే లోన అలజడై మొత్తానికి వాంతి వస్తుంది. వాంతి చేయగానే కుక్క చేసే పని ఏంటి తెలుసా? చూసి అని వెళ్ళిపోద్ది పక్కకి. So when the dog has kind of a stomach upset, it will eat some kind of a leaves. When it got some trouble, it cannot go and tell to the doctor, right? So it vomits and it says, wow, and it will not, it will go away from that. వెళ్ళి అట్లా ఇట్లా ఒక 2 నిమిషాలు తిరిగి వచ్చి మళ్ళీ తినేస్తుంది అది. Whatever it is vomited, after going somewhere, after 2-3 hours, it will come back and eat that. సేమ్ డైలాగ్ ఇచ్చాడు, ఏమన్నా తెలుసా? Jesus gave same dialogue. విశ్వాసివైతే, మార్పు చెందని వ్యక్తివైతే గనక కుక్క తన వాంతికి ఎలా వెళ్తుందో, నువ్వు గతంలో గలీజ్ అనుకున్న దానికి మళ్ళీ వెళ్తావు. Whatever you said gullies, whatever you said dirty, how the dog will turn to the vomit, so also you will turn back to the vomit or dirt again. అయితే విశ్వాసి గతంలో గలీజ్ అన్న దాని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం అనిపిస్తుంది. నో, వెళ్ళను. You said no, I will not go to that dirt. లేకపోతే సవాలా. You should make that సాధించాలా లేకపోతే సవాలా. ఆ విధంగా నిలకడగా ఉండటానికి ఇష్టపడతారు. దాన్నే ఇక్కడ సంఘర్షణ అన్నాడు. ఆ ప్రకారమే మీలో. So you should willing to stand or willing to die. That kind of a battle, that struggle is called Christian life. తనకి కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు.
కానేరడు. Those who will not leave will not be a Christian. దేవుని శిష్యుడు అయితే దేన్నైతే పట్టుకున్నావో దాన్ని వదిలేయి. నువ్వు పట్టుకోవాల్సింది ఒక్కల్నే. ఎవరిని? Whatever you're holding it, you leave it. You hold Jesus. ఇంకా దేన్ని పట్టుకోదు. And nothing you should hold it. అలవాట్లు ఉంటాయి, కొంతమందికి సంబంధాలు ఉంటాయి, కొంతమందికి కోరికలు ఉంటాయి, కొంతమందికి బుద్ధులు ఉంటాయి. వాటిని విడిచిపెట్టాలా? Some people will have bad habits. Some people have bad relationship. Some people have bad things that you should leave. విడిచిపెట్టడం సంఘర్షణ, విడిచిపెట్టడం పోరాటం. ఆ పోరాటంలో మనం గెలవాలి. ఈ పోరాటం ఒక ఆయన ఏమంటాడు తెలుసా? క్రైస్తవ జీవితం పోరాటం రాబాయ్. ఎందుకు పోరాటం తెలుసా? పోరాటంలోనే వజ్రం బయటకు వస్తుందని అన్నాడు. పోరాటంలోనే వజ్రం బయటకు వస్తుంది. One person said Christian life is like a battlefield. In that battle, in that struggle only will come the diamond. పోరాటంలో వజ్రం బయటకు ఏంట్రా అని అంటే విషయం చెప్తా. మనం గోల్డ్ చైన్ వేసుకుంటాం కదా, బంగారం చైన్కి కింద డైమండ్ పెట్టినాం అనుకో, ఎవడైనా చూసేది డైమండ్నా చైన్నా? డైమండ్నే. ఎందుకని? డైమండ్ రేట్ ఎక్కువ, డైమండ్ ఆకర్షణీయంగా ఉంటుంది, అందుకే డైమండ్ చూస్తారు. If anybody is having a gold chain and the end of the chain, if he has a locket, diamond locket, everybody will look at the diamond. Why? Because diamond has more value, more costlier than chain. అయితే ఒకవేళ బంగారు చైన్కి అంత బొగ్గు తగిలించుకొని వెళ్తే ఎవడైనా ఒకడు చూస్తాడా? ఇడెవడ అవులగల్లకున్నాడు అనుకుంటా. That if you to the gold chain, if you put a coal and everybody look at it, they say he is like avla, he doesn't know what to wear. బస్ ఇది దమాగే ఏమన్నా ఖరాబ్ అయిందిరా భయ్? They'll say బొగ్గు తగిలించుకొని పోతున్నాడు. his mind is gone. He lost his mind and he is wearing coal to the gold chain. మీకు ఒక మాట చెప్పనా? ఈ వజ్రం ఎక్కడికి వెళ్ళి వచ్చింది తెలుసా? బొగ్గులోకి వెళ్ళే. బొగ్గులోకి వెళ్ళి వచ్చేదే వజ్రం. వజ్రం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అక్కడి నుంచే. బొగ్గు మీద ఒత్తిడి పెడితే, బొగ్గు మీద ఉష్ణం పెడితే వచ్చేదే వజ్రం. Do you know one thing? The coal has come from the diamond has come from the coal. When you put the pressure on the coal, from that pressure this diamond has come. అంటే మన జీవితం బొగ్గు లెక్క ఉన్నది. దేవుడు ఒత్తిడి పెడితే వజ్రం బయటకు వస్తుంది. Our life is like a coal. When God puts a pressure, then the diamond will come. అది దేవుడు కోరుకునేది. That is what the Lord desires. నా మీద వజన్ వద్దు, నా మీద ఒత్తిడి వద్దు అని అంటే బొగ్గు లెక్క ఉండరా అంటాడు ఆయన. If you say, Lord, I don't want weight, I don't want pressure, then the God will say, you be like a coal. ఇష్టమా? నువ్వు చెప్పు. బొగ్గొద్దు ప్రభు అంటే మరి మాని ఇవన్నీ చేయి. If you say, Lord, I don't want the coal, then God says, forget all these things. వస్తుంది ఒత్తిడి రాని. యోబు ఏమంటాడు తెలుసా? దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె అగుదును, బంగారం లెక్క అవుతాను. Job says, after the Lord tests me, then I will come out as a gold, as a pure refined gold. బంగారం ఎంత గొప్ప మాట అది, బంగారం లెక్క. ఇది మూడవ చిత్రం. This is the third picture. నాలుగోది చివరిది. Fourth is the last. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. The Lord used the fourth image or fourth picture is salt. If the salt is lost its saltiness, and what can be useful of it? Nothing can be used of the salt. మొదటిది సిలువ. First is cross. రెండోది శిఖరం. Second is tower. మూడోది సంఘర్షణ. Third is దేనికి సూచన తెలుసా? the fraction. సాక్ష్యం. And the salt. మనకు తెలిసినట్లుగా ఎందుకు ఉపయోగిస్తారు? Why we use salt? రుచి కోసం. For the taste. చేపకి రాస్తారు, పాడవకుండా ఉంటారు. For the fish we apply. చెట్టుకి వేస్తారు, ఎరువుగా ఉంటారు. Not to get spoiled and use it as a. అయితే ఇశ్రాయేల్ దేశంలో ఉప్పు ఎలా వస్తుందో తెలుసా? ఈ మృత సముద్రం ఉంటుంది కదా, ఆ నీళ్లను చుట్టూ మడిగట్టి నీళ్లు పోస్తారు. In Israel, how they make the salt is when the around the ocean they make kind of a parapet wall, a kind of a parapet wall where they make the water to stay there. ఉప్పు తేలిన తర్వాత పక్కకు లాక్కొని ఉప్పు వాడుకుంటారు. ఇది చేసి and after it gets dried they use the salt. రేపు తీసుకున్నాం అనుకున్న ఉప్పు రాత్రి పండినాం,
రాత్రి మస్తు వర్షం వచ్చింది, ఉప్పు ఏమవుద్ది? కొడుకోపోతుంది. If they make some kind of a breakers there and keep the water, when it is dry, it becomes salt. If they thought tomorrow we will take the salt, but if the night it's rain, what will happen? The salt will go in back again. అయితే ఒక మాట చెప్తాను, ఉప్పు అంతా కొట్టుకోపోదు. ఆ ఉప్పు గళ్ళుంటే అవి అక్కడే ఉంటాయి తెల్లగా. And the entire salt will not go away, but sometimes when it is going back, so it will leave some kind of bubbles which is like it looks like a white salt. ఆ గళ్ళు కనుక తీసి నోట్లో పెట్టుకున్నాం అనుకో, ఉప్పగా ఉండదు, చప్పగా ఉంటుంది. And if you take that white kind of a salty thing, it doesn't look like salt. అనుకో, చేప గరీజ్ అయిపోతుంది. ఏ అనంటే అది గళ్ళే, దాంట్లో సారం లేదు. That white bubbles like that is not a salt. It is just look like a salt, but it's lost its saltiness. And if you apply it to the in curries, it will not taste. And if you apply it to the fish, it will not be stored. యేసయ్య దాన్ని ఉదాహరణకు ఉపయోగించాడు. Jesus used as an example. సారం పోయింది అనుకో, అది ఎందుకు పనికి వస్తుందిరా? కూరలో వేస్తారా? వేయరు. చెట్టుకి వేస్తారా? వేయరు. మరి దేనికి వేస్తారా? రోడ్డు మీద పోస్తారు. If the salt has lost its saltiness, it will not be used in the curries, nor it will be used to preserve, nor it is used as a fertilizer. But what it will do, they will throw it on the road. రోడ్డు మీద బస్ కాళ్ళు పెట్టి తొక్కడానికి. People stand on that. చెప్పాడు తెలుసా? నీ జీవితం ఉప్పు లాంటిది. Your life is like a salt. సాక్ష్యము లేకపోతే, if you don't have testimony, you don't have value to your life. దానికి విలువనిచ్చేది మన సాక్ష్యం. What gives value to our life? సాక్ష్యం. Testimony will give. ఆకలేసినోడికి బొంబాయి రవ్వ ఇస్తే ఏం చేస్తాడు? ఆకలేసినోడికి బియ్యం ఇస్తే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. If anybody is hungry, if you give Bombay the rava, a kind of a grain, what they can do, they cannot cook it. If somebody is really hungry, if you give them grain, rice, what they can do, they cannot do anything, right? They cannot eat the rice. ఆకలేసినోడికి బియ్యం ఇస్తే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఆకలేసినోడికి అన్నం ఇస్తే కడుపు నిండుద్ది. ఆకలేసినోడికి ఉప్మా ఇస్తే కడుపు నిండుద్ది. వాక్యము బొంబాయి రవ్వ లెక్క, సాక్ష్యము ఉప్మా లెక్క. వాక్యము బియ్యం లెక్క, సాక్ష్యము అన్నం లెక్క. వాక్యములో if the word of God is like a Bombay grain, and your testimony is like a upma, which is eatable food, and your life is like the word of God is like a rice, and your testimony is like a rice. వాక్యములోంచి సాక్ష్యం వస్తుంది. వాక్యం ఒక్కటే సరిపోదు. వాక్యాన్ని జీవితంలో అన్వయించుకుంటే, when you apply the word of God in your life, అంటారు, then that turns into testimony. సాక్ష్యం ఉన్నదా? మొన్న ఈ మధ్యనే ఒక సంఘటన చూసిన. సాక్ష్యం అంటే ఏంటో నాకు అప్పుడు బాగా అర్థమైంది. ఏంటనంటే, ఈ మాల్స్కి వెళ్తాం కదా, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తే మనకి మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేస్తారు. అలాగే ఏరోప్లేన్ ఎక్కే ముందు కూడా చెక్ చేస్తారు. నాకు చెక్ చేశారు. అట్లా నడుచుకుంటా వస్తున్నా. So recently I understood what is testimony. So in malls we have metal detector, same as that in the flight also. Before getting into flight, they will detect you with a metal detector. So they detected me. After that, ఆమె కూడా చెక్ చేస్తున్నారు. they are also checking with other ladies. పర్సులో అర్థమైందా? ఏమండి దీంట్లో జ్యూస్ ఉన్నది, దీన్ని తీసుకోపోవద్దు అని అన్నాడు. అవును, జ్యూస్ ఉంటుందిగా. అంటే నేను పైసలు పెట్టి టికెట్ కొన్నా అన్నది. కరెక్టే, అందరు కొన్నారు, జ్యూస్ తీసుకోపోకూడదు అని బోర్డు చూపించాడు. నేను పైసలు పెట్టుకున్నా, ఎందుకు తీసుకెళ్ళవు అని అంటే గట్టిగా వస్తుంది ఆమె. ఏదమ్మా తీసుకోపోతా, నేను తీసుకోపో. Then after me there was detecting one lady with a metal detector. Then they said, in your purse there is a juice bottle, you cannot take this juice bottle through the metal detector, and you're not allowed to. Then he showed the board and said, you're not supposed to take the metal detector. Then she said, I purchased the ticket, why I'm not supposed to take the juice into the flight? She was arguing and shouting. పైసలు పెట్టుకున్నా, ఎందుకు తీసుకెళ్ళవు అని అంటే గట్టిగా వస్తుంది ఆమె. ఏదమ్మా తీసుకోపోతా, నేను తీసుకోపోతా అంటే. Then she said, I will take. గేట్ దాటి అవతలకి వెళ్ళవని, నేను తీసుకోపోతాను చూడు అని
అని అన్నది. Then he said, if you wanted to take, you cannot go through the metal where you cannot enter. We will not allow you, they said. Then she said, I will take. And ఆమె కొంచెం సీరియస్గా చెప్తున్నా తీసుకోపోవానంటే ఆమె ఏం చేసింది తెలుసా, మూత తీసి జ్యూస్ తాగేసింది. ఎవడేం చేస్తాడు మరి? కడుపులోకి వెళ్ళి లాగుతారా? కక్కు అంటారా? తీసుకోపోయింది జ్యూసు, చేతిలో తీసుకోపోవాలా, కడుపులో తీసుకోపోయింది. then what she has done, I will take anyway, I will take through the metal detector. Then what she has done, she has opened the lid of the juice bottle and she drank the entire juice and she said, now I will go. So see, I will go. Will anybody take out the juice from her belly? Will anybody suck that belly juice out of her belly? No. So she has taken. చేతిలో తీసుకోపోవాలా, She has not కడుపులో taken. తీసుకోపోయింది. She has not taken with the hand, she has taken అవునా? through the belly. మనలో చాలా మంది బైబిల్ మోసుకుపోతారు, Many people carry the దాన్ని Bible. తగలబెట్టేటోళ్ళు ఉంటారు. అయితే బైబిల్ లోనగా దిగితే ఇవిడేం చేస్తాడు? ఏం పీకుతారు? So many times you want to carry the Bible. So if you carry the Bible, people will take the Bible and they will burn the Bible. If you take the Bible into your heart, who will take out of the Bible? Who will pull the Bible from you? Nobody can. ఏం లాగుతారు, ఏం కాలుస్తారు? What will burn? కాబట్టి బైబిల్ దిండి కింద పెట్టుకున్నాడు కాదు, గుండెలో పెట్టుకోవాలా. We should not keep the Bible in under the pillow. We should take the Bible in our heart. ఎత్తి కింద పెట్టుకున్నాడు కాదు, బుర్రలోకి ఎక్కాలా. That has to go into our heart. కాదు, బైబిల్ నిన్ను మోయాలా. బైబిల్ నిన్ను ఎప్పుడు మోస్తుంది తెలుసా? You should not carrying the Bible, but Bible should be carrying you. When will the Bible carry you? చదివి లోన పడేస్తే. When you read it and keep it in your heart. ఎక్కడికి పడితే అక్కడ తీసుకోపోవచ్చు. Then you can take the Bible anywhere. సాక్ష్య జీవితం అవుతుంది. Then your life will become వాక్యం అవుతాం మనం. testimony. Then life will become your the word will become your life. ఈ బైబిల్ దునియాలో 100కి 20% కూడా చదవరు, కానీ ఈ బైబిల్ను అందరు చదువుతారు. People will not read Bible even 100%. Only 20% will be reading the Bible. But this Bible, people will be reading every day. బైబిల్ను అందరు చదువుతారు. Everybody will. జీవితం అట్లాగుందా? దేవుని కోరిక ఏంటి తెలుసా? నీ కోసం నేను చచ్చిపోయినా, నీ కోసం ప్రాణం పెట్టినా, నీకు రక్షణ ఇచ్చిన, నీకు వాక్యం ఇచ్చిన, నీకు సహవాసం ఇచ్చిన, నీకు మస్తు అవకాశాలు ఇచ్చిన, నీ నుండి కోరుకునేది ఒక్కటే కోరుకున్నా. ఏంటి తెలుసా? నువ్వు ఒక్కనికైనా సాక్ష్యం ఉండాలని. God says, I have died for you. I have lived for you. I have given for you. I have given this fellowship. I have given everything to you. So many opportunities to you. I have desired one thing of you. Will you be a testimony and share to any one person? మన జీవితం అలా సాక్షార్థంగా ఉన్నదా? Is our life as a testimony? పరిచర్య చేయాలి అనే భారం కలగడానికి ఒక సంఘటన కారణం. చాలా భారంతో పరిచర్య చేయడానికి ఒక సంఘటన కారణం. In my life, one reason has made me to do the ministry, one incident. 94వ సంవత్సరంలో జరిగిన విషయం. ఓకే, నేను తిరుపతిలో వాక్యం చెప్పడానికి పోయినా. తిరుపతి అయితే వాక్యం చెప్పినా, నేను అప్పుడు చాలా యవనస్తుని. వాక్యం చెప్పి బయటకు వస్తా ఉన్నా. హాల్లోకి వెళ్ళి వస్తా ఉంటే బయట ఇట్లా చెట్లు ఉన్నాయి. రాత్రిపూట మధ్యలో రోడ్డు నడుస్తున్నా. చెట్ల మధ్యలో నుంచి సార్, ఇదిగో సార్ అని పిలుస్తుంది. So in Tirupati, I went in 1994. I was very young. I preached the gospel. After preaching the gospel, I was coming back. And while I was coming back, in the midst of the trees, somebody is calling, sir, sir. And then I looked at. నన్నే పిలుస్తుంది అనుకొని నుంచున్నా. And then I stood there. నువ్వు వాక్యం చెప్పినావు కదా, You said gospel, యేసయ్య మన right? పాపాల కోసం చచ్చిపోయాడు అని అన్నావు. నిజమా అన్నది. నిజమని నమ్ముతున్నా అన్నది. ఏమన్నది తెలుసా? యేసయ్య మన పాపాల కోసం చచ్చిపోతే ఇంకా దునియాలో పాపం ఎందుకుంది చెప్పాయా? ఎందుకుంది? She said, yeah, you preached in Tirupati. Jesus died for our sin. If Jesus died for our sin, why in the world the sin is there? You tell me, yeah. You tell me, she was asking. నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాల. మస్తు మంది గుమ్ముడారు. ఇప్పుడు వాక్యం చెప్పిందంతా సక్కమని దిగుద్ది ఇక్కడ మనం జవాబు చెప్పకపోతే. Then everybody is watching and big mob has gathered there. I preached so much and now if I am not able to answer, then it will suck everything. So I need to answer her. ఇట్లా రబయ్య అనుకుంటా ఉన్నా. అయితే నా ముందు 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుకి ఒక బ్యానర్ కట్టుంది. ఏమని తెలుసా? పల్స్ పోలియో బ్యానర్. అది చూడంగానే
దేవుడు మనకు లైట్ వెలిగించింది. ఏమన్నా తెలుసా? Then I was looking what to give an answer. There are two trees right front of me. In bits of two trees there is a banner, and that banner Pulse Polio a banner was there. అమ్మా, పోలియోకి చుక్కలు కొనుక్కొని ఎంత కాలమైందా? ఎందుకు ఇది ఇప్పుడు అన్న చెప్పురాదా అన్న? 25 ఏళ్ళు అయిందని. 25 ఏళ్ళ క్రితం చుక్కలు కొనుక్కున్నారు కదా, పోలియో ఎందుకుంది ఇంకా అన్న? చుక్కలు కొనుక్కుంటే పోలియో పోతుందా? అది వేసుకోవాలా అన్నది. Then I said, Amma, when did they discovered the polio drops? She said 25 years ago. Then if 25 years ago the polio drops has been discovered, why still people having polio? Then she said, we should take the polio drops, then only polio will not come. Then I said, పోలియో పోతుందా? అది వేసుకోవాలా అన్నది. మరి నేను కూడా అదే చెప్తా, ఏసే రక్తం కార్చింది శిలువ మీద, వేసుకోవాలా? And then I said, Jesus has shed the blood that you have to take, you need to apply, then only you. పని జరుగుతుంది. వాడు బ్యానర్ కట్టిండ్రు, నేనే బ్యానర్ లెక్క ఉన్నా. They have tied the banner, I myself is a banner in my life. అర్థమైంది? ఆ మాట అన్నాక ఇక్కడ దాకా ఆగిపోతే నవ్వుకొని వెళ్ళేవాడిని. తర్వాత ఏమైంది తెలుసా? After these things, if everything is over, I would have laughed and smiled and gone away. But after this, a real story started. ఏడుస్తుంది. అరే ఎందుకు ఏడుస్తున్నారా బాయ్ అంటే పశ్చాత్తాపం వచ్చేసిందేమో పబ్లిక్గా అనుకొని అమ్మ దగ్గరికి వెళ్తే ఏడుస్తుంది. ఏమైందనంటే then she was crying bitterly. When she was crying bitterly, I thought maybe she got repentance and crying, and I went close to her. Then she shouted then all the more and said crying more. చెప్తుంది, సార్ ఈ అమ్మాయికి మమ్మీ డాడీ 3 నెలల క్రితం మోటార్ బైక్ యాక్సిడెంట్లో ఒక్కసారి చచ్చిపోయారు. అది కూడా ఎప్పుడో తెలుసా? ఈమె పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చచ్చిపోయారు. Then the one who is standing next to her, they said, Aya, this girl has lost her father and mother at once, the motorbike accident. You know why? When they died, when they were trying to distribute the wedding cards of this girl, at that time both of them died, and can you imagine the pain? అసలు ఎట్లా ఉంటుంది ఆలోచించండి. నాకు చాలా జాలనిపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే దగ్గర రావద్దు అని ఆమెను ఇంకా చాలా సీరియస్ చూసి, మీ క్రైస్తవులు ఉన్నారు చూసారా స్వార్థపరులు, సెల్ఫిష్ అన్నది. ఏమైందిరా బాయ్ అన్న? Then I was trying to console her. I went near to her. Then she said, don't come near to me, you Christians are very selfish, she shouted. అని అంటే ఆమె తెలుసా, మా అమ్మకి నాన్నకి మస్తు మంది క్రైస్తవులు తెలుసు, మస్తు మంది. అయితే మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ ఒక్కడు కూడా చెప్పలేదు ఏసే దగ్గరకు వస్తే పాపం పోతుందని. ఒక్కడు కూడా చెప్పలేదు. మా మమ్మీ డాడీ చనిపోయారు, నువ్వు చెప్పింది నిజం నాకు తెలుసు. మా మమ్మీ డాడీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? నరకంలో ఎందుకున్నారు తెలుసా? నువ్వు చెప్పలా. This she said, my mother and father has many Christian friends and nobody told about Christ, and today I know that you have shared the gospel, and today my parents are in the hell. You know why they are in the hell fire? Because you didn't share the gospel. ఆ దినం సిగ్గుతో బాధతో తల వంచుకున్నాను. దేవుడు నా కోసం చనిపోయాడు. దేవుడు నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. నా కోసం ఏం చేయడానికన్నా సంసిద్ధం. కానీ దేవుడు నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఒక్కటే, ఆయనకి నేను సాక్షిగా ఉండాలని. Jesus Christ has did everything for me. Jesus Christ died for me, and Jesus Christ has did anything to me, and what one thing is expecting of me to be a witness for him. ఆయనకి నేను సాక్షిగా. ఈ మధ్యాహ్నం దేవుడు నీ ముందు నిలబడి ఒకటే మాట అంటాడు, నీ కోసం ప్రాణం పెట్టినా, నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టినా, నీ కోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టినా, నీ కోసం గొప్ప గొప్ప ప్రసంగికులను తెచ్చినా, నీ కోసం అన్నీ చేసినా, నా కోసం ఒక్కటి చేయవా? ఒక్కటి నాకు సాక్షిగా ఉండవా? నాకు సాక్షిగా ఉండవా? Jesus Christ will be saying, I have left the glory of heavens, I have come down for you, I have died for you, I have made many programs for you, I made you to hear the gospel. Can you do one thing? Can you be my witness? Jesus Christ is asking you. ఆ మాట యేసే చెప్తే ఏం జవాబు చెప్తాం? What will you answer? అలాంటి జీవితం లేకపోతే యేసయ్య ఎంత బాధపడతాడు? How much Jesus will be hurt? జీవితానికి సాక్ష్యం లేకపోతే నీ జీవితం విలువలేనిది. If your life has no testimony, your life has no value.
నీ జీవితం సాక్ష్యం లేకుండా నీ నోట హల్లెలూయా ఉన్నా, నీ నోట ప్రార్థన ఉన్నా, నీ చేతిలో బైబిల్ ఉన్నా, అది ఎలాంటిదో తెలుసా? పుల్లారెడ్డి స్వీట్స్ అంటే హైదరాబాద్లో ఎవరికైనా ఇష్టమే, అవునా? పుల్లారెడ్డి స్వీట్స్ చేత్తో పట్టుకొని వస్తున్నాడు ఒకడు అనుకుందాం, చేత్తో పట్టుకొని నీ నోరు ఊరుతుంది, బా స్వీట్స్ వేస్తున్నాడని. దగ్గరకు వస్తున్నప్పుడు చూస్తావు ఈ చేతికి గజ్జి గురుపులు ఉన్నాయి, రక్తం కారుతుంది, చీమి కారుతుంది, చేతిలో స్వీట్స్ ఉన్నాయి. తీసుకుంటావు ఆ స్వీట్? ఇప్పుడు స్వీటు మంచిదే, తెచ్చిన చెయ్యి గలీజ్. సువార్త మంచిదే, నువ్వు పాడే పాటలు మంచివే, నువ్వు చేసే ప్రార్థనలు మంచివే, నువ్వు మోసే బైబిల్ మంచిదే, కానీ నీ బతికే. If the word is right and word is good and the song is good, hallelujah is good, it's like this Pullaredi sweets somebody is bringing with his hand, and when he has come very close to his hands, you have seen his hand with all the kind of allergy and all kind of sources and all kinds of bacteria and all kinds of foul smell and filthy, all the allergy, the psoriasis hands. Your word is true and the Bible is good and the testimony is good, word is good, but your hands are spoiled. Your testimony is lost. నీ మాటకు విలువ లేదు, నీ పాటకు విలువ లేదు, నీ బ్రతుక్కి ప్రాముఖ్యత అంతా. నీ బ్రతుకు ప్లేట్ లాంటిది, దాంట్లో బిర్యానీకి ఎప్పుడు విలువ వస్తుందో తెలుసా? ప్లేట్ బాగా కడిగితే. నీ జీవితం కప్పు లాంటిది, పాలు ఎప్పుడు తాగబుద్దో తెలుసా? కప్పు క్లీన్గా ఉంటే. నీ జీవితం కుర్చీ లాంటిది, దాని మీద ఎవడైనా ఎప్పుడైనా కూర్చుంటాడు తెలుసా? అది శుభ్రంగా ఉంటే. నీ జీవితం పవిత్రమైందా? ఒకవేళ కాదు అని నీకు అనిపిస్తే చిన్నగా ప్రార్థన చేసే. Your life is like a chair. If it is clean, then only somebody will sit. Your life is like a plate of biryani. When will people eat the plate of biryani? When the plate is clean. When will people drink the milk from the cup? When the cup is clean. Your testimony is like that. నీ సాక్షిగా నేను ఉంటాను యేసయ్యా. Will you say, నీ సాక్షిగా I will be your testimony, Lord? చావైనా రేవైనా నీ సాక్షిగా death or life. ఆలోచించండి, కళ్ళు మూసుకోండి. Please bow your head, we will pray. మీరు ఉండాలి అంటే, if you want to be my disciple, 4 things you should remember. You should get down to the cross. మీరు శిఖరం మీద ఉండాలి. You should be on the tower. Third, మీరు సంఘర్షణలో గెలవాలి. you should, in the battle you should win. మీరు సాక్షులుగా ఉండాలి. You should be a witness unto me. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి లేకపోయినా దేవునికి మనం శిష్యులుగా ఉండలేం. In fourth is, ఆయన అంతిమ if you are కోరిక not good, మనం శిష్యులు అవ్వాలి. you will not be a disciple. Father, we thank and we praise that we could able to translate, Lord, అమెరికాలో ఉన్న సహోదరి ఎవరైతే ఈ యొక్క తండ్రి వర్తమానాన్ని తర్జుమా చేయమని రిక్వెస్ట్ చేసిందో, సహోదరుడు కృష్ణ తండ్రి అరబ్ దేశాల్లో సేవ చేస్తున్న సహోదరుడు ఇచ్చిన మనవిని బట్టి తండ్రి ఇది తర్జుమా చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. బలహీనతలతో చేసిన తర్జుమాను మీరు దీవించండి. అమెరికాను సంయుక్త రాష్ట్రాల్లోనూ అయ్యా తండ్రి ఈ వీడియోని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మా సహవాసాన్ని మీరే వృద్ధి చేయమని, మీ ప్రియ కుమారుని సహవాసం మమ్మల్ని పిలిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి మీరే మమ్మల్ని బలపరచమని, సాక్షులుగా అయ్యా సాక్ష్యం కాపాడుకున్నట్టుకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామంలో అత్యున్నతంగా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.